అందరికీ నమస్తే. కీర్తి లా క్లాసెస్ కి స్వాగతం. గుడ్ ఆఫ్టర్నూన్ ఏబి సార్. కోసం మనం గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏబి కోసం చదువుకుంటున్నాం. మనకి హాల్ టికెట్స్ కూడా వచ్చేసాయి. చాలా కొద్ది కాలమే ఉంది మనకి, కానీ మనం గెట్ ఆన్ అవుతాము. డోంట్ వరీ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇవాళ ఇది ఉంటుంది, రేపు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి చెప్తాను. అది వచ్చేసి మీకు 4 మార్క్స్ ఉంది. దాంట్లో 4కి 4 మార్క్స్ వచ్చే విధంగా ఉంటుంది. ఇది కూడా మీరు ఇప్పుడు చదువుతున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇందులో వచ్చి 4 మార్కులు, 4కి 4 మీకు వస్తాయి. ఇది చెప్పిందల్లా విని బాగా అర్థం చేసుకుంటే. దీంట్లో వచ్చేసి మనకి సిలబస్ లో వచ్చేసి ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ కేసెస్ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అండర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ఉన్నారు. ఎథిక్స్ ఇది అన్నారు. చూద్దాం. ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ లో పార్ట్ ఎంత? ఇది పార్ట్ ఎంత? 6. ఇందులో మీకు పై నుంచి ఈ పీడిఎఫ్ అయితే ఆల్రెడీ మీకు పెట్టాను. ఇందులో ఏ పార్ట్ లో ఏముందో మీరు చూసింది. పార్ట్ 5లో స్టేట్ రూల్ అండ్ సీనియారిటీ, పార్ట్ 4లో లీగల్ ఎడ్యుకేషన్ రూల్స్, ఇలా ఉన్నాయి. ఇది మీరు చూసుకోండి ఆ బుక్ లో. అంతేగాని మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన పార్ట్ 6. ఇది మనం ఎలా నడుచుకోవాలి మన వృత్తిలో అన్నది ఇందులో ఉంటుందన్నమాట. స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొఫెషనల్ కండక్ట్ అండ్ ఎటికెట్ అని చెప్పేసి ఎలా నడుచుకోవాలి మనం అని చెప్పేసి. ఈ రూల్స్ ఎలా చేస్తారంటే 49(1)(e) ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్. 49(1)(e) ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్. మనం ఇప్పుడు చదువుకున్నది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ఫ్రేమ్డ్ అండర్ అడ్వకేట్స్ యాక్ట్. అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం ఫ్రేమ్ చేసినటువంటి రూల్స్ అయితే మనం చదువుకుంటున్నాం. ఇది కూడా మనకి స్టాండర్డ్స్ ఎక్కడ ప్రిస్క్రైబ్ చేస్తారంటే 49(1)(e)లో. 49(1)(e)లో మనం అక్కడికి వెళ్దాము. పేజ్ నెంబర్ 45 నుంచి 59 అన్నారు కదా, వెళ్దాము. చాప్టర్ 2. What? 4 is మనల్ని నియంత్రించేటువంటి నిబంధనలు, రూల్స్, అడ్వకేట్స్, రూల్స్ గవర్నింగ్ అడ్వకేట్స్ అన్నమాట. బాగా చూడండి. చాప్టర్ 1లో వచ్చేసి రిస్ట్రిక్షన్స్ ఆన్ సీనియర్ అడ్వకేట్స్ అని చెప్పి సీనియర్ అడ్వకేట్స్ మీద ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్, ఇలా చేయొద్దు అయినా అని చెప్పేసి చెప్తారు. సీనియర్ అడ్వకేట్స్ అని ఎవరిని పెట్టాలన్నది దేని గురించి డిసైడ్ చేస్తారని అనుకుంటున్నాం మనం పోయిన క్లాస్లో. సీనియర్ అడ్వకేట్ అని ఆ ఏజ్ని బట్టి, ఇంకా వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి అవన్నీ చదువుకున్నాం. ఏజ్ ఒకటే కాదు. అది చూద్దాం, మళ్ళీ ఇంకోసారి చూద్దాం. అడ్వకేట్స్ యాక్ట్ ఆఖరిలో సీనియర్ అడ్వకేట్స్ షాల్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ దేర్ ప్రాక్టీస్ ఆఫ్ ది ప్రొఫెషన్ ఆఫ్ లా మెన్షన్ సెక్షన్ 30 ఆఫ్ ది యాక్ట్ బి సబ్జెక్ట్ టు ది ఫాలోయింగ్ రిస్ట్రిక్షన్స్. వాళ్ళ మీద ఈ పరిమితులు అయితే ఉంటాయి. వాళ్ళు ఇలా దీన్ని అయితే దాటి వెళ్ళకూడదు. చూద్దాం. ఈ సీనియర్ అడ్వకేట్ షాల్ నాట్ ఫైల్ వకాల్తనం or act in any court or tribunal or before any person or other authority mentioned in section 30 of the act. వాళ్ళు ఇక్కడ సీనియర్ అడ్వకేట్ వచ్చేసి ఈ వకాల్తనం ఏజ్, మళ్ళీ ఈ కోర్టులో కూడా అతను ఉండదు. కోర్టు కానీ ట్రిబ్యునల్ కానీ, లేదా బిఫోర్ ఎనీ పర్సన్ ఆర్ అథారిటీ మెన్షన్ ఇన్ సెక్షన్ 30 ఆఫ్ ది యాక్ట్. సెక్షన్ 30 ఆఫ్ ది యాక్ట్ చూద్దాం మనం. ఆయన అక్కడైతే వకాల్త వేయదు, ఇది కూడా చేయవచ్చు అనమాట. ఇక్కడ యాక్ట్ అన్నారు కదా, యాక్ట్ అంటే చట్టం కాదు, చేయడం, పని చేయడం అన్నమాట. ఇది
ఇక్కడ టు యాక్ట్ అంటే ఏమంటే టు యాక్ట్ మీన్ టు ఫైల్ అన్ అపిరియన్స్, నెమ్ ఆఫ్ అపిరియన్స్ చేస్తాం కదా, ఆర్ ఎనీ ప్లీడింగ్ ఆర్ అప్లికేషన్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ ట్రిబ్యునల్ ఆర్ బిఫోర్ ఎనీ పర్సన్ ఆర్ ది అథారిటీ మెన్షన్ సెక్షన్ 30 ఆఫ్ ది యాక్ట్. యాక్ట్ అంటే మీరు ఈ యాక్ట్ వేరే, ఈ యాక్ట్ వేరే, ఈ చిన్నది ఉంది కదా, ఇది వేరే, ఈ యాక్ట్ అనేది చట్టం, అడ్వకేట్స్ యాక్ట్. ఇది సెక్షన్ 30 ఆఫ్ ది యాక్ట్ అంటే అడ్వకేట్స్ యాక్ట్. సో 30. Or to do any act other than pleading required or authorized power to be done by a party in such court or tribunal or before any person or other authorities mentioned in the said section, either in person or by his recognized agent or by an advocate or attorney on his behalf. వాళ్ళైతే ఇలా వేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు కదా, వాళ్ళతో అయితే వేయకూడదు అన్నారు. మళ్ళీ సీనియర్ అడ్వకేట్స్ కూడా shall not appear without an advocate on record in the Supreme Court or without an advocate in part 2 of the state role in any court or tribunal or before any person or other authorities mentioned in section 30 of the act. ఈ సెక్షన్ 30 of the act లో చెప్పినటువంటి అథారిటీస్ ముందర కానీ, కోర్టు ముందర కానీ, ట్రిబ్యునల్ ముందర కానీ షల్ నాట్ అపియర్ వితౌట్ అన్ అడ్వకేట్ ఆన్ రికార్డ్. వాడు ఎవరు ఉంటారు కదా సుప్రీం కోర్టులో, అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ ఉంటారు, వాళ్ళు లేకుండా ఈయనైతే అపియర్ కాకూడదు సుప్రీం కోర్టులో. మళ్ళీ వితౌట్ అన్ అడ్వకేట్ ఇన్ పార్ట్ 2 ఆఫ్ ది స్టేట్ రోల్లో పార్ట్ 2లో ఉన్నటువంటి అడ్వకేట్ లేకుండా వేరే కోర్టులో, ట్రిబ్యునల్లో అయినా అపీర్ అయితే కావద్దు అని చెప్తున్నారు. వేరే సీనియర్ అడ్వకేట్ హ్యాస్ బీన్ ఎంగేజ్డ్ ప్రయర్ టు ది కమింగ్ ఇన్ టు ది ఫోర్స్ ఆఫ్ దీస్ రూల్స్, ఈ షల్ నాట్ కంటిన్యూ. అక్కడితో వదిలేడు. ఈ రూల్స్ రాకముందు ఏదైనా సీనియర్ అడ్వకేట్ ఉన్నాడు అనుకోండి, అది వదులుకోవాలన్నమాట. Senior advocate shall not accept instructions to draft pleading or affidavits or advice. ఇవన్నీ చేయొద్దు సీనియర్ అడ్వకేట్, చేయొద్దు. కాకపోతే రిస్ట్రిక్షన్ ఏదైతే ఉందో ఇది షల్ నాట్ ఎక్స్టెండ్ టు సెటిలింగ్ ఎనీ సచ్ మ్యాటర్ ఆఫ్ ద ప్రొసీడ్ ఇన్ కన్సల్టేషన్ విత్ అన్ అడ్వకేట్ ఇన్ పార్ట్ 2 ఆఫ్ ది స్టేట్ కోర్ట్. సెటిల్ చేసే విషయంలో కాదు, ఈయన డ్రాఫ్ట్ చేయొద్దు, ప్లీడింగ్స్, అఫిడవిట్స్, అడ్వైస్ కూడా ఇవ్వద్దు, అడ్వైస్ ఆన్ ఎవిడెన్స్ ఇవ్వద్దు, డ్రాఫ్టింగ్ ఏది చేయవద్దు అని చెప్పి చెప్తున్నారు సీనియర్ అడ్వకేట్. ఈ సీనియర్ అడ్వకేట్ షల్ however be free to make concessions or giving undertaking in the course of arguments on behalf of his clients on instruction from the junior advocate. He shall not directly from a client any brief accept చేయవద్దు. ఏ కేసు కూడా ఇన్స్ట్రక్షన్స్ కోర్టులో హాజరు కండి అని చెప్పేసి డైరెక్ట్ గా తీసుకో. A senior advocate who had acted as an advocate junior in a case, junior గా ఉన్నప్పుడు shall not after he has been designated as senior advocate advise on ground of appeal. జూనియర్ గా ఉన్నప్పుడు కేసు చేస్తుంటాడు ఆయన, మళ్ళీ సీనియర్ అడ్వకేట్ అవుతాడు. దాని తర్వాత ఆ కేసుకి సంబంధించి గ్రౌండ్స్ ఆఫ్ అప్పీల్ కూడా సలహా అయితే ఇవ్వకూడదు అని చెప్పి సీనియర్ అడ్వకేట్ మీద రెస్ట్రిక్షన్స్. A senior advocate may, in recognition of the services rendered by an advocate in part 2 of the state role appearing in the matter, pay him a fee with the consent. ఈ సీనియర్ అడ్వకేట్ ఇంకో అడ్వకేట్ పార్ట్ 2 ఆఫ్ ది స్టేట్ రూల్స్ లో ఉన్న అడ్వకేట్ తో కలిసి చేయాలని చెప్తున్నారు కదా, ఆయనకు ఎంతో కొంత ఫీజు ఇవ్వాలన్నమాట. సరే, సీనియర్ అడ్వకేట్ ఎవరు అని అన్నప్పుడు మనం చాలా మంది ఇప్పుడు పోయిన క్లాస్ లో రాలేదేమో, వాళ్ళకి చూపిస్తాను ఒక నిమిషం. నేను చూసాను ఆ సీనియర్ అడ్వకేట్ అని. సెక్షన్ 16లో సీనియర్ అండ్ అదర్ అడ్వకేట్స్ ఉంది కదా, 2 క్లాసులు ఉంటాయి. ఒకటి సీనియర్ అడ్వకేట్స్ 2 క్లాసెస్ ఉంటాయి. సెక్షన్ 16 ప్రకారం 2 క్లాసులు ఉంటాయి. ఒకటి సీనియర్ అడ్వకేట్స్, మళ్ళీ యాక్చువల్గా మీరు సీనియర్ అడ్వకేట్స్ తర్వాత జూనియర్ అడ్వకేట్సే వస్తారనుకుంటుంటారు, కాదు, అదర్ అడ్వకేట్స్ అని ఉంటుంది.
ఎన్ని క్లాసులు ఉంటాయి? 2 classes only, sir. 2 క్లాసులు. సీనియర్ అడ్వకేట్స్, అదర్ అడ్వకేట్స్ ఉంటాయి. వీళ్ళు వాళ్ళ కన్సెంట్, అడ్వకేట్ మే విత్ హిస్ కన్సెంట్, తను ఒప్పుకోవాలి. నేను అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ గా ఉంటాను అని అతను ఒప్పుకున్నప్పుడే అతనికి ఆ డెసిగ్నేషన్ ఇస్తారు. సీనియర్ అడ్వకేట్ గా ఆ డెసిగ్నేషన్ ఇస్తారు. ఇఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ ఏ హై కోర్ట్ ఈస్ ఒపీనియన్ దట్ బై వర్చ్ ఆఫ్ హిస్ ఎబిలిటీ, ఏమేమి ఉన్నాయి చూడండి. ఇది సీనియర్ అడ్వకేట్ అని మన లోయర్ కోర్టులో ఇయ్యరు. ఆ హైకోర్టు, సుప్రీం కోర్టులో మాత్రమే వాళ్ళకు డెసిగ్నేషన్ ఇస్తుంది ఆ కోర్టు. వాళ్ళకి ఏమేమి పరిగణిస్తుంది అంటే హిస్ ఎబిలిటీ, వాళ్ళ సామర్థ్యం బట్టి నంబర్ 1. మళ్ళీ స్టాండింగ్ అట్ ది బార్, వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు అడ్వకేట్ గా ఉన్న దాన్ని బట్టి నంబర్ 2. అయిందా? మళ్ళీ స్పెషల్ నాలెడ్జ్ ఉందా? ప్రత్యేకంగా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ గురించి వాళ్ళకి ప్రత్యేకమైన నాలెడ్జ్ ఉంది అనుకోండి. అంటే ఈ సబ్జెక్ట్ ఆయన అడగని బాగా చెప్తారు అనే రకంగా ఉన్నప్పుడు. మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఇన్ లా, వాళ్ళకి లాలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి కూడా చేస్తారు. ఈ డిస్టింక్షన్ అంటే ప్రత్యేక గుర్తింపు కదా. ఇవి వాళ్ళ ఎబిలిటీని బట్టి, స్టాండింగ్ అట్ ది బార్, స్పెషల్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఇన్ లా బట్టి సీనియర్ పెడతారు. ఏజ్ని బట్టి కాదు. అయిందా? స్టాండింగ్ అట్ ది బార్ అంటే ఏజ్ కాదు. తర్వాత ఈ 16(3) కింద వాళ్ళు ఏం చేస్తారు? సీనియర్ అడ్వకేట్స్ షల్ ఇన్ ది మ్యాటర్ ది ప్రాక్టీస్ బార్ కౌన్సిల్ పెట్టే రిస్ట్రిక్షన్స్ లోబడి వాళ్ళు పని చేసుకోవాల్సింది అని చెప్పేసి మనకు 16(3)లో చెప్పారు. అలాగే సెక్షన్ 30 అని చెప్పేసి మనకు కనపడుతుంది కదా. 30లో చెప్పినటువంటి కోర్ట్స్, ట్రిబ్యునల్స్ అని చెప్తున్నారు కదా. అవి ఏమున్నాయి అని మీరు ఒకసారి చూసుకోండి, చూపిస్తాను. ఇక్కడ అంతా ఎవ్రీ అడ్వకేట్, మీరు నేను అందరూ స్టేట్ రోల్లో మన పేరు ఉంటే చాలు, మనం ఎంటైటిల్ యాజ్ ఆఫ్ రైట్. మనకు ఇంకా ఎవరు నువ్వు చేయడానికి లేదు అనడానికి లేదు. మొత్తం ఇండియాలో మనం వెళ్ళి మనం లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ కోర్టుకైనా మనం వెళ్ళొచ్చు. లా కోర్ట్స్ ఇంక్లూడింగ్ సుప్రీం కోర్టుతో కలిపి అన్ని కోర్టులు అంటే ఇంకా అర్థం చేసుకోండి. మళ్ళీ బిఫోర్ ఎనీ ట్రిబ్యునల్ ఆర్ పర్సన్ లీగల్లీ ఆథరైజ్డ్ టేక్ ఎవిడెన్స్, వాళ్ళ ముందర కూడా మనం వెళ్ళి అవ్వచ్చు, అపేర్ అవ్వచ్చు మనం. మళ్ళీ బిఫోర్ ఎనీ అథారిటీ ఆర్ పర్సన్ బిఫోర్ హూమ్ సచ్ అడ్వకేట్ ఈస్ బై అండర్ ఎనీ లా ఫర్ ది టైమ్ ఇన్ కోర్ట్స్ ఎంటైటిల్డ్ ప్రాక్టీస్. ఇక్కడల్లా చేయొచ్చు అనమాట. సీనియర్ అడ్వకేట్స్ కూడా ఈ కోర్టులల్లా వెళ్ళొచ్చు. కాకపోతే తోడెవరు లేకుండా వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నారు కదా. అది స్టాండర్డ్స్ ఏమి అన్నప్పుడు మనకు పార్ట్ 6 చాప్టర్ 2లో బాగా గుర్తుపెట్టుకోండి. చాప్టర్ 6 పార్ట్ 6 చాప్టర్ 2లో మనకు చెప్తారు అన్నమాట. దీంట్లో సెక్షన్ 1లో డ్యూటీ టు ది కోర్టు పట్ల మనం ఉండాల్సినటువంటి చేయాల్సినటువంటి విధి ఏంటి? అడ్వకేట్ షాల్ డ్యూరింగ్ ది ప్రెజెంటేషన్ ఆఫ్ ది కేస్ అండ్ వైల్ అదర్వైజ్ యాక్టింగ్ బిఫోర్ ఎ కోర్టు ముందర కేసు ప్రజెంట్ చేస్తున్నప్పుడు కానీ ఇంకో విధంగా ఉన్నప్పుడు కానీ కండక్ట్ హిమ్సెల్ఫ్ విత్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. వీళ్ళకి ఆత్మగౌరవం ఉండాలి, మరి డిగ్నిటీ కూడా ఉండాలి అని చెప్పేసి. He shall not be servile, and whenever there is a proper ground for serious complaint against a judicial officer, it shall be his right and duty to submit his grievance to proper authorities. మనం అడ్వకేట్స్ కదా, జడ్జి గారికి భయపడలేము, ఆయన చెప్పినట్టు వినాలేము అన్నది అవసరం లేదు. జడ్జే మనం కూడా ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్. మనం అయ్యా స్వామి అని అడుక్కోవాల్సిన పని అయితే లేదు. డిగ్నిఫైడ్ గా ఉండాలి, మళ్ళీ ఆత్మ గౌరవం కూడా కలిగి ఉండాలి. మనకి ఏదన్నా జడ్జి గారి నుంచి, జ్యుడిషియల్ ఆఫీసర్ నుంచి ఏదన్నా ఇది వచ్చింది అనుకోండి, అంటే మనము అతని పైన వెళ్ళడానికి మనకు ప్రాపర్ గ్రౌండ్ అయితే ఉండాలి. అలాంటప్పుడు మనం కంప్లైంట్ కూడా చేయొచ్చు, దానికైతే వెనకాడే ప్రసక్తి ఉండదు అనమాట. మరి జడ్జి గారు ఏమన్నా అనుకుంటారేమో, ఈ కేసు నుండి నెక్స్ట్ కేసు నుంచి వేరే చేస్తారేమో అని భయపడుతున్న పని లేదు అని సెక్షన్ 1 అయితే చెప్తా ఉంది. సెక్షన్ 1 ఇది చాప్టర్ 2 పార్ట్ 6 బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ లో. An advocate shall maintain towards the court a respectable attitude, bearing in mind the dignity of the judicial office is essential for the survival of the community. ఈ వీడియో మళ్ళీ మనం
ఇదంతా చేస్తూ ఉంటాం మనం ఖచ్చితంగా. రెస్పెక్టబుల్ యాటిట్యూడ్ అంటే లోన్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నమస్కారం చేస్తూ ఉంటాం, అవన్నీ ఉంటాయి కదా. ఉంటాయి, యువర్ ఆనర్ అంటాం, కొంతమంది లార్డ్షిప్ అంటూ ఉంటారు, ఏమేమో అంటూ ఉంటారు. గౌరవంగానే మాట్లాడతాం, అదంతా మనం చేస్తూనే ఉన్నాం. An advocate shall not influence the decision of a court by any illegal or improper means. ఇది ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయవద్దు. ఎవరితో ఫోన్ చేయించడం, ఫోన్ చేసడం, ఆఫర్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయొద్దు. ప్రైవేట్ కమ్యూనికేషన్స్ విత్ ద జడ్జ్ రిలేటెడ్ పెండింగ్ కేస్ ఆర్ ఫోర్బిడన్. ప్రైవేట్ కమ్యూనికేషన్స్ జడ్జి గారితో మనం సంభాషణలు ఉండవద్దు. దేని గురించి? పెండింగ్ కేసు గురించి ఉన్నది నిషేధం అన్నమాట. అవి అలాంటివి చేయొద్దు. An advocate shall use his best efforts to restrain and prevent his client from resorting to sharp or unfair practices. తను చేయొద్దు, వాళ్ళ క్లయింట్ కూడా చెప్పాలి, ఆరస్వామి ఇట్లాంటి పని ఏం చేయొద్దు అని చెప్పేసి చెప్పాలి. ఆర్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ రిలేషన్ టు ది కోర్టు సంబంధించి ఏమి చేయొద్దు అని చెప్పేసి అతనికి చెప్పాలి. కోర్టు అనే కాదు, అపోజింగ్ కౌన్సిల్ ఆర్ పార్టీస్ విత్ అడ్వకేట్స్ హిమ్సెల్ఫ్ ఆట్ నాట్ టు డూ. అడ్వకేట్ చేయొద్దు, ఆపోజిట్ కౌన్సిల్తో ఆపోజిట్ పార్టీలతో కూడా వాళ్ళపైన ఇది చేసేటువంటి పనులకైతే రిసార్ట్ అయితే అవ్వకూడదు. అంటే ఎటువంటి దొందుడుకు చర్యలు చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. అండ్ అడ్వకేట్ షాల్ రిఫ్యూజ్ టు రిఫరెండ్ ది క్లయింట్ హూ పర్సిస్ట్ ఇన్ సచ్ ఇంప్రాపర్ కండక్ట్. ఇలా చేయి నేను అన్నాడు అనుకోండి, ఆ స్వామి నీ కేసు నేను చేయాలని చెప్పేసి నిరాకరించాలి అని చెప్తున్నారు. He shall not consider himself a mere mouthpiece of the client and shall exercise his own judgment in use and restrain language in correspondence, avoiding spiritless attacks in pleadings and using intemperate language during the argument. మనం ఆ కోర్టులో ఉపయోగించే లాంగ్వేజ్ క్లయింట్ చెప్పినట్లు కాకుండా మీ కూడా విచక్షణ కూడా ఉండాలి. ఓన్ జడ్జిమెంట్, మీరు కూడా ఎలా మాట్లాడకూడదన్న ఇది అయితే ఉండాలి, లౌక్యము. కొంచెం ఎక్కువ కొంతమంది వర్డ్స్ చాలా ఇదిగా యూజ్ చేస్తూ ఉంటారు, అంటే అవతల వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడుతూ ప్లీడింగ్స్లో కానీ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కానీ వాడుతూ ఉంటారు. అలా అయితే వాడద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది డ్యూటీ టువర్డ్స్ కోర్టు మనము చదువుకుంటున్నాం. ఇది చాప్టర్ 2లో ఉంది. పార్ట్ ఎంత? 6. పార్ట్ 6 చాప్టర్ 2. పార్ట్ 6 చాప్టర్ 2 బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ప్రొఫెషనల్ కండక్ట్ గురించి చెప్తుంది ఇది అనమాట. దీంట్లో సెక్షన్ 1 ని చదువుకుంటున్నాం మనం. ఇది కోర్టు పట్ల మనకు ఉండాల్సిన ఒకటి ఇది. నెక్స్ట్, an advocate shall appear in court at all times only in the prescribed dress. ప్రిస్క్రైబ్డ్ డ్రెస్లోనే మనం కోర్టులో అపేర్ కావాలి. అండ్ హిస్ అపియరెన్స్ షల్ ఆల్వేస్ బి ప్రజెంటబుల్. వాళ్ళు మామూలుగా మన కోర్టును అడ్రస్ చేయాలంటే మనం కోర్టు గౌన్ వేసుకొని బ్యాట్స్ పెట్టుకొని మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అలాగే ఉండాలి అని చెప్పేసి ఆల్వేస్ అంటే అన్ని సమయాల్లో ప్రజెంటబుల్ గానే ఉండాలన్నమాట మన అపియరెన్స్. ప్రిస్క్రైబ్డ్ డ్రెస్ మాత్రమే వేసి అట్ ఆల్ టైమ్స్ వెళ్ళాలి. An advocate shall not enter appearance, act, plead or practice in any way before court, tribunal, authority mentioned section 30 of the Act. The sole or any member thereof is related to the advocate as father, grandfather. అడ్వకేట్ యొక్క మీరున్నారనుకోండి, మీ ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ సన్, గ్రాండ్ సన్, అంకుల్, బ్రదర్, నెఫ్యూ, ఫస్ట్ కజిన్, హస్బెండ్, వైఫ్ వీళ్ళంతా ఉన్నారనుకోండి, వీళ్ళు అక్కడ పైన సీట్లో కూర్చున్నప్పుడు మీరు అక్కడైతే ప్రాక్టీస్ చేయొద్దు. అపియరెన్స్ సంతకం చేయొద్దు, యాక్టివ్ చేయొద్దు, ప్లీడ్ చేయొద్దు, ప్రాక్టీస్ చేయొద్దు. అర్థమైందా? మళ్ళీ చెప్పండి సార్. అడ్వకేట్ యొక్క బంధువులు ఎవరన్నా ఆఫీసర్ గా ఉన్నారనుకోండి, ఆ కోర్టులో కానీ ట్రిబ్యునల్ కానీ అథారిటీ కానీ పైన కూర్చొని ఉన్నారనుకోండి, ఆ కోర్టులో వీళ్ళైతే చేయొద్దు అనమాట. ఎవరు వాళ్ళ బంధువులు అంటే వీళ్ళంతా ఫాదరు, గ్రాండ్ ఫాదరు, సన్, గ్రాండ్ సన్ ఉన్నారనుకోండి, మనం అయితే అక్కడ ప్రాక్టీస్ అయితే చేయొద్దు. అక్కడ వకాలతలు ఫైట్ చేయడం అట్లాంటివన్నీ ఏమీ చేయకూడదు. ఎనీ వే ట్రిబ్యునల్ ఆర్ అథారిటీ, కోర్టు, ట్రిబ్యునల్, అథారిటీ సెక్షన్ 30లో ఉన్నటువంటి ఉంది కదా, అక్కడైతే మీరు ప్రాక్టీస్ చేయొద్దు అని చెప్పేసి ఉన్నారు. అంటే మీ బంధువులు జడ్జిగా ఉన్న చోట, పైన అథారిటీగా ఉన్న చోట, ట్రిబ్యునల్ కానీ అథారిటీ కానీ అక్కడ మీరైతే ప్రాక్టీస్ చేయొద్దు అని చెప్పేసి నిషేధం ఉందన్నమాట. ఇది
బాగా మళ్ళీ చెప్తాను. పార్ట్ 6 చాప్టర్ పార్ట్ 6 చాప్టర్ పార్ట్ 2 సెక్షన్ 1 లో చదువు. సెక్షన్ 1 లో చదువు. An advocate shall not wear bands or gown in public places other than the courts except on such ceremonial occasions at such places as the Bar Council of India or the court. రోడ్లు అంట బ్యాండ్లు వేసుకొని తిరగద్దు అని చెప్తున్నారు. బ్యాండ్స్ వేసుకోవద్దు, గౌన్ కూడా వేసుకోవద్దు పబ్లిక్ ప్లేస్లలో. అయిందా? చాలా మందికి ఇప్పుడు ఫ్యాషన్ ఏమైందంటే కోటు బ్యాండ్స్ అన్ని వేసుకుని బైక్లో పోతూ ఉంటారు. అది అలా చేయొద్దు అని చెప్పేసి ఎవరో కేసు పెట్టింటే సస్పెండ్ కూడా చేశారు. ఇక్కడ ఫోటో తీసి పెట్టారు. అందుకు జాగ్రత్తగా ఉండండి అన్నమాట. మీరు అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కోట్ తీసి భుజం పైన వేసుకుని, ఆ బ్యాండ్స్ తీసి కోట్ తీసి భుజం పైన వేసుకుని, లేకపోతే ఇట్లా చైర్లో ఇలా పట్టుకొని వెళ్ళాలి. కానీ ఏంటంటే అక్కడ తిరగకూడదు. అండ్ అడ్వకేట్ షల్ నాట్ వేసుకోవద్దా సార్ అట్లా? లేదమ్మా, పబ్లిక్ ప్లేస్లలో ఇవి వేసుకోకూడదు. రాశారు కదా, అడ్వకేట్ షల్ నాట్ వేర్ బ్యాండ్స్ ఆర్ గౌన్. గౌన్ వేసుకోవద్దు, బ్యాండ్స్ కూడా కట్టుకోవద్దు పబ్లిక్ ప్లేస్లలో. మామూలుగా బ్లేజర్ వేసుకుంటారు కదా సార్? ఎక్కడమ్మా బ్లేజర్ వేసుకుంటారు కదా అని అంటున్నాను. వేసుకుంటారమ్మా, బజార్లో తిరగద్దు అని చెప్తున్నారు. కోర్టులో మాత్రమే తిరగచ్చు అని చెప్తున్నారు. ఓకే ఓకే సార్. పబ్లిక్ ప్లేసెస్ లో తిరగద్దు అంటున్నారు. అదర్ దాన్ ఇన్ కోర్ట్స్. కోర్ట్స్ కాకుండా మిగతా కోర్టు వేసుకుని మార్కెట్కి పోతాను, షాపింగ్ మాల్ పోతానంటే ఒప్పుకోరు. అట్లా చేయదు. రోడ్లో తిరుగుతానంటే కూడా ఒప్పుకోరు. చాలా మంది లేడీ అడ్వకేట్స్ ఏం చేస్తారంటే సింపుల్ గా ఊరికే గౌన్ వేసుకుంటారు. వాళ్ళు ఆ మెడకు అవి బ్యాండ్స్ కట్టుకుంటారు. తప్పు. కాలర్ ఉండాలి. కాలర్ ఉన్నాక దానికి బ్యాండ్స్ కట్టుకోవాలి. లేదా కాలర్డ్ బ్యాండ్స్ అని సపరేట్ వస్తాయి, అవన్నీ వేసుకోవాలి. ఊరికే గొంతు కూడా బిగించుకుంటాడు. తప్పదు. An advocate shall not appear, sir, mute చేసుకోండి please. An advocate shall not appear in or before any court or tribunal or any other authority for or against any organization or institution, society, corporation. ఇదంతా ఉంది కదా. ఇవన్నీ ఉన్నాయా? If he is a member of the executive committee of such organization, institution, society, corporation, executive committee. అతను ఆ మెంబర్గా ఉంటుంది కదా, ఆ ఆర్గనైజేషన్ కానీ, ఇన్స్టిట్యూషన్ కానీ, సొసైటీ కానీ, కార్పొరేషన్ కానీ, దానికి అగెన్స్ట్ కానీ దానికోసం కానీ మీరు వాదించకూడదు అని చెప్పి చెప్తున్నారు. మీరు మెంబర్గా ఉన్న సంస్థలు ఏదైతే ఉన్నాయో పైన చెప్పారు కదా, కమిటీ కానీ, ఆర్గనైజేషన్ కానీ, కార్పొరేషన్ కానీ, సొసైటీ కానీ, మీరు దానికి వ్యతిరేకంగా వాదించొద్దు, దానికి అనుకూలంగా కూడా మీరు వాదించొద్దు అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ప్రొవైడెడ్ దట్ దిస్ రూల్ షల్ నాట్ అప్లై టు సచ్ మెంబర్ appearing as an amicus curiae or without a fee on behalf of a bar council, incorporated law society or a bar association. ఈ వీడికైతే ఎగ్జామ్షన్ ఇచ్చారు. వీడి తరఫున అయితే మీరు అమికస్ క్యూరీగా లేదు వితౌట్ ఫీ, మళ్ళీ డబ్బులు తీసుకోకుండా కూడా వాదించవచ్చు. అమికస్ క్యూరీ అంటే తెలుసు కదా. అమికస్ క్యూరీ అంటే కోర్టుకు హెల్ప్ చేసే వ్యక్తి. కోర్టు ఏం చెప్తుంది? కోర్టుకు డౌట్ వచ్చినప్పుడు సార్ ఈ విషయంలో మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా, మాకు అడ్వైస్ ఇస్తారా అని ఎవరైనా సీనియర్ అడ్వకేట్ కానీ, ఆ విషయంలో ప్రత్యేకమైనటువంటి పరిజ్ఞానం ఉన్న అడ్వకేట్ కానీ అడుగుతారు. అమికస్ క్యూరీ అంటారు. కోర్టుకి హెల్ప్ చేస్తారు ఆయన. సరే ఈ విషయం గురించి మాకు కొంచెం హెల్ప్ ఏంటంటే ఆయన తన ఇది అందజేస్తాడు కోర్టుకి. ఆయన పేరు కూడా జడ్జిమెంట్లో రాస్తారు. పలానా వాళ్ళు అమికస్ క్యూరీగా వ్యవహరించారు ఈ కేసులో అని చెప్పేసి కూడా రాస్తారు. అది అలా ఉండొచ్చు అనమాట. అంటే కోర్టు అడిగితే ఉండొచ్చు అనమాట. An advocate should not act or plead in any manner in which he is himself peculiarly interested. అంటే డబ్బుకు సంబంధంగా అతనికి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అలాంటి కేసుల్లో ఈయన చేయదు. ఇలస్ట్రేషన్ ఏమి ఇచ్చారు? He should not act in bankruptcy petition when he himself also creditor of the bank. పెట్టారనుకోండి, ఐపీలో ఉంది, ఈయనే అప్పిచ్చి ఉంటాడు, వాడు ఐపీ పెట్టినవాడు. అడ్వకేటే అప్పిచ్చినా అనుకో, క్రెడిటర్గా ఉంటాడు, అంటే రుణదాతగా ఉన్నప్పుడు దాంట్లో మీరు వెళ్ళవద్దు, మీరు వేరే లైన్ పెట్టాలి. ఈ షుడ్ నాట్ యాక్సెప్ట్ బ్రీఫ్ ఫ్రమ్ ఏ కంపెనీ ఆఫ్ విచ్ ఈస్ ఏ డైరెక్టర్. అతను డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీ నుంచి కేసు అయితే యాక్సెప్ట్ అయితే చేయొద్దు అని చెప్తున్నారు. అంటే అతను ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, అతను కూడా దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అతను చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు. ఈ కేసు కూడా అంతే. ఐపీలో బ్యాంక్రప్సీ అంటే ఏం లేదు, దివాళా ఇస్తాడు. బ్యాంక్రప్సీ అంటే ఏంది? ఇది
ఇవాళ తీయాలి. దివాలా తీయడం, దివాలా పిటిషన్ ఐపీ అంటారు కదా, ఇన్సాల్వెన్సీ పిటిషన్. ఇన్సాల్వెంట్ అంటే నథింగ్, ఏం లేదు, మీరు అప్పులు తీర్చేటువంటి కెపాసిటీ మీకు ఉంటుంది. యు ఆర్ నాట్ సాల్వెంట్, అదనమాట. అంటే మీకు ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉంటాయి. ఐపీ పెట్టే వాళ్ళకు ఇది కొన్ని ప్రాపర్టీస్ కూడా చూపిస్తారు తెలుసా మాకు, అయ్యా మాకు ఈ ఇల్లు ఒకటే ఉంది, అప్పులు మాత్రం చాలా ఉన్నాయి, మా చేత కావడం కానీ ఐపీ పెడతారు. అట్లాంటిది అనమాట. అంటే తీర్చాల్సిన ఇన్సాల్వెంట్ అంటే అదే అర్థం. ఇది బ్యాంక్రప్సీ కూడా అంతే, దివాలా తీయడం అనమాట. నెక్స్ట్, an advocate shall not stand as surety or certify the soundness of the surety for his client required for the purpose of any legal proceeding. ఈయన తన క్లయింట్ కి షూరిటీగా అయితే ఉండదు, జామీన్ అయితే పడద్దు. ఏమైందా? ఓకేనా? ఇంకొకసారి చూద్దాం, అన్ని టక్ అడుగుతాం, చెప్పండి. Yes, sir. ఇది ఫినిష్ చేసేద్దాం వెంటనే. అడ్వకేట్ జడ్జి ఏం చెప్తే అది వినాలా? లేదు కదా? లేదు, అది కేసు విషయంగా కానీ చెప్తుంది. జడ్జి అనేవాడు అడ్వకేట్ కి సుపీరియర్ అయితే కాదు, ఆయన సబార్డినేట్ అయితే కాదు. అడ్వకేట్ కూడా ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్. అతను చాలా డిగ్నిటీతో వ్యవహరించాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉండాలి. మళ్ళీ జ్యుడిషియల్ ఆఫీసర్ నుంచి ఏదైనా సరే ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు ప్రాపర్ గ్రౌండ్ ఉందనుకోండి, ఆయన పైన కంప్లైంట్ చేయడానికి కూడా, సీరియస్ కంప్లైంట్ అయితే జ్యుడిషియల్ ఆఫీస్ చేయడానికి కూడా వెనకాడదు. అది ఆయన రైట్, అడ్వకేట్ ఏం చెప్తున్నారు. తర్వాత మళ్ళీ కోర్టును కూడా మీరు గౌరవించాలి, డిగ్నిటీ ఆఫ్ ది జ్యుడిషియల్ ఆఫీస్ ఉంటేనే మనగలుగుతాం అని చెప్పేసి. మీరు గమనించినారో లేదో, అంతో ఇంతో వాల్యూ ఉన్నది దేశంలో కేవలం కోర్టుకు మాత్రమే భయపడతాడు ఎవడైనా సరే. మళ్ళీ ప్రైవేట్ కమ్యూనికేషన్ జడ్జితో ఉండద్దు, మళ్ళీ కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయొద్దు, లీగల్ ఇంప్రాపర్ మీన్స్ ద్వారా అని చెప్పేసి. తను చేయకూడదు, తన క్లయింట్ ని కూడా ఆ సమయం ఇట్లాంటివన్నీ చేయొద్దు పనులు అని చెప్పొచ్చు. ఈ విషయం అన్ఫేర్ ప్రాక్టీస్, ఇది రిసార్టింగ్ టు షార్ప్ ఆర్ అన్ఫేర్ ప్రాక్టీస్ ఉన్నది కదా, ఇవి తను చేయొద్దు, తన క్లయింట్ కూడా చేయొద్దు. ఇది ఆపోజిట్ పార్టీ అడ్వకేట్స్ లేదా ఆపోజిట్ పార్టీస్ ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా చేయొద్దు. ఇలా చేసిన బలంతో పెడితే ఆయన రిఫ్యూజ్ చేయాలి. మళ్ళీ ఏదైతే కోర్టులో యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్, ప్లీడింగ్స్ లో రాసేటువంటి లాంగ్వేజ్ లో కూడా కొంచెం ఇది ఎక్కువ ఈ పదాలు వాడకుండా ఉండాలన్నమాట. మళ్ళీ కోర్టుకు ఎప్పుడైనా సరే మనం ప్రాపర్ డ్రెస్ లో, ప్రిస్క్రైబ్ డ్రెస్ లో మాత్రమే కోర్టులో అపేర్ కావాలి అని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో, మనం చెప్పాను కదా, రెడ్ కలర్ లో చెప్పాను, ఆర్లో ఫాదర్, గ్రాండ్ ఫాదర్ అవన్నీ అవన్నీ ఒకసారి చూసుకోండి. వాళ్ళు ఆఫీసర్ గా ఉన్న చోట, ఆ కోర్టు కానీ, ట్రిబ్యునల్ కానీ, అథారిటీలు కానీ, వీళ్ళు ఇవి ప్రాక్టీస్ అయితే చేయొద్దు, ప్లీడింగ్స్ ఫైల్ చేయొద్దు, అపేర్ కూడా కావద్దు అనమాట. అది మళ్ళీ అడ్వకేట్ పబ్లిక్ ప్లేస్ లో బ్యాండ్స్ కానీ గౌన్ కానీ వేసుకోవద్దు. సెరమనీస్ ఉంటాయి కదా, ఏమైనా మన అధికారిక కార్యక్రమం ఉంటాయి కోర్సులో, అవి మీరు కట్టుకోవచ్చు, ఏం పర్లేదు. తర్వాత తను ఉన్నటువంటి, తను మెంబర్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కానీ, ఇన్స్టిట్యూషన్ కానీ, సొసైటీ కానీ, కార్పొరేషన్ కానీ, దానికి అగెనిస్ట్ కానీ, దానికి సపోర్ట్గా కానీ మీరు అపేర్ అయితే కాకూడదు. ఇది చూడండి, ఇది ముఖ్యం. ఇక్కడ ఏం రాశారు, రెడ్ కలర్ లో హైలైట్ చేస్తున్నా, you should not appear for an organization, you should not appear against an organization. అట్లా చదువుకోవాలి వాళ్ళకి. ఇది మళ్ళీ అమికస్ క్యూరీ అయితే ఉండొచ్చు. లా సొసైటీ, ఇన్కార్పొరేటెడ్ లా సొసైటీ, బార్ విషయం కానీ బార్ కౌన్సిల్ తరఫున ఫీజు లేకుండా అయితే చేయొచ్చు అని చెప్పేసి. తను డబ్బు పరంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కేసుల్లో తను ప్లీడ్ చేయొద్దు, యాక్ట్ కూడా చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు. షూరిటీగా కూడా ఉండద్దు అని చెప్పేసి చెప్తున్నారు. సరే, అది సెక్షన్ 1 వచ్చేసి డ్యూటీ టు కోర్ట్ అనమాట. ఇది మీ క్లయింట్ పట్ల మీకు ఉండాల్సినటువంటి ఇది ఏదైతే విధులు ఉన్నాయో చెప్తాం. An advocate is bound to accept any brief in the courts or tribunals or before any other authorities in or before which he proposes to practice at a fee consistent with his standing at the bar and the nature of the case. Special circumstances may justify his refusal to accept a particular brief అనమాట. మీకు రావాల్సిన ఫీజు మాత్రమే తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. అట్ ఎ ఫీ కన్సిస్టెంట్ విత్ ది స్టాండింగ్ అట్ ది బార్. మీకు బార్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని బట్టి మీకు ఫీజు ఇస్తారు.
వాటిలో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని బట్టి మీకు ఫీజు ఉంటుందన్నమాట. అలా మీరు ఇది చేసుకోవాలి. మళ్ళీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఈ కేసు నేను చెయ్యను అని చెప్పేసి కూడా అనవచ్చు అనమాట. అట్లా కూడా ఉంటుందా సార్? దీన్ని బట్టి ఉంటుందని చెప్పేసి బాగా అర్థం చేసుకోండి. ఏదైనా ఒక సీనియర్ అడ్వకేట్స్ ఫీజు ఇచ్చే విషయంలో సీనియర్ అడ్వకేట్ హ్యావింగ్ స్టాండింగ్ 15 years 15 సంవత్సరాలు స్టాండింగ్ ఉన్నటువంటి ఎవరైతే అడ్వకేట్ ఉంటారో వాళ్ళకి వకాలత్ స్టేజ్ నుంచి ఎవరన్నా జూనియర్ అసిస్ట్ చేశారనుకో, వకాలత్ వేసినప్పటి నుంచి జూనియర్ అసిస్ట్ చేస్తే జూనియర్కి ఈయన ఫీజు కాకుండా ఈయన ఫీజు ఈయనకి వస్తుంది. జూనియర్కి ఈ సీనియర్ అడ్వకేట్కి ఎంత వచ్చిందో ఫీజు దాంట్లో మీకు 1/3 ఇస్తారు. ఎంత ఇస్తారు జూనియర్కి? 1/3. దేంట్లో దేంట్లో టోటల్ ఫీజు సీనియర్ అడ్వకేట్కి ఎంత వస్తుందో, సీనియర్ అడ్వకేట్కి ఎంత ఫీజు వస్తుందో అందులో 1/3 జూనియర్ అడ్వకేట్స్కి ఇస్తారు. ఆ సీనియర్ అడ్వకేట్స్కి ఎంత స్టాండింగ్ ఉండాలి? 15 years. పైన 15 years కానీ పైన అబోవ్ ఉండాలన్నమాట. ఒక్క నిమిషం ఉండండి, అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడే తెలుసుకుంటారు దీన్ని. మళ్ళీ ఇది మీకు ఏఐబీలో అడగదు, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన ఏపీ అడ్వకేట్ ఫీజు రూల్స్. ఇది మీరు మామూలు రెగ్యులర్ ప్రాక్టీస్ కోసం చేస్తాం అనమాట. ఇది ఫీజు. ఇక్కడ నుంచి ఉండి ఏ సూట్కి ఎంత ఫీజు అనేది ఇక్కడ అంతా ఉంటుంది. ఈ 7 రూల్స్ 8, 9 ఉంది. ఊరికి పేరు ఇంజెక్షన్, మీరు ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేస్తారనుకోండి, ఫీ షల్ బి ఫిక్స్డ్ యాజ్ ఇన్ మనీ సూట్ సబ్జెక్ట్ మినిమం 3,000 రూపాయలు ఉండాలి. మళ్ళీ ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు ఫీజు వసూలు చేసుకోవచ్చు అనమాట. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ విషయంలో ఇది వచ్చేసి ఎంత వేలంటే ఇక్కడ చూడండి, దేనికోసం మీరు వేస్తారో ఆ ఫీజు దానిపైన క్యాలిక్యులేట్. ఫీ షల్ బి ఇన్ సూట్స్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ ఇమూల్ ప్రాపర్టీ మెన్షన్ ఇన్ రూల్ 7 దాని ప్రకారంగా తీసుకోవాలనుకున్నారు. ఇవన్నీ చూసుకోండి ఒకసారి. అడ్వకేట్ ఫీజు రూల్స్ ఎంవిఓపీలో కూడా ఇంతే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఏ దీనికి ఎంత. ఇది ఎందుకు నేర్చుకోవాలంటే మీరు గుడ్డిగా ఫీజు వేసేసారనుకోండి, సర్టిఫికేట్ లో మీరు కేసు అయిపోయిన తర్వాత ఫీ అండ్ కాస్ట్ మెమో ఫైల్ చేస్తారు. ఎఫ్సి మెమో అని అంటారు కొద్ది చోట్ల. అక్కడ రాసినప్పుడు నాకు ఇంత ఫీజు ముట్టిందని మీరు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ లేకపోతే మీకు ఆ కాస్ట్ అయితే చేయరు అనమాట, అవార్డు చేయదు కోర్టు. ఆ సర్టిఫికేట్ మీరు ఫైల్ చేయాలి. అలాంటి చోట మీకు రావాల్సిన ఫీజు కన్నా ఎక్కువ రాసేసి ఇరుక్కుపోవడం కంటే దీంట్లో రూల్లో ఏముందో రూల్స్ ప్రకారం మనం అడిగితే సరిపోతుంది. ఆ ప్రకారంగా రాయండి. ఈ రూల్స్ అయితే ఒకసారి చూసుకోండి. ఇందులో నేను చెప్పింది మీకు వస్తుంది. ఒక్క నిమిషము. మీకు కాస్ట్ చేస్తారు కదా, వాయిదా అడిగినప్పుడు కాస్ట్ వేస్తారు కదా. అవును సార్. వేసినప్పుడు జేసీజే కోర్టులు అయితే 200 రూపాయలు వేయచ్చు, అంతకు మించి వేయకూడదు యాక్చువల్గా రూల్స్ ప్రకారం. సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు అయితే 300 రూపాయలు వేయచ్చు.
డిస్ట్రిక్ట్ కోర్టులో అయితే వాయిదా ఇచ్చినప్పుడు 500 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చి ఇంతకు మించి ఎక్కువ వేయడానికి లేదు, కానీ వాళ్ళు వేస్తూ ఉంటారు. అది కూడా మీరు కూడా గమనించుకోండి. 300 ఇస్తున్నారు సార్. అవును, అవును. ఇక్కడ రాశారా 51లో? 51లో ఏం రాశారు? Advocate shall produce a certificate that he has received the fee. Claimed in the within 2 weeks ఇక్కడ from the తీసుకుంటే date of మీరు ఒక సర్టిఫికేట్ కూడా ఫైల్ చేయాలన్నమాట. ఓకే, అది 2 వీక్స్ నుంచి డేట్ ఆఫ్ జడ్జ్మెంట్ 2 వీక్స్ లోపల మీరు సర్టిఫికేట్ కూడా మీరు ఫైల్ చేయాలి. ఇది అయ్యో ఒక్క నిమిషం, ఎక్కడ పోయింది ఇది? ఎక్కడ రాశారు చూడండి, ఇక్కడే ఉంది. ఇది చదవండి. దీని కింద ప్రొవైడెడ్ హవెవర్ అని ఉంది కదా, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సరే చూస్తాను. ఈపీలో ఎలా ఫీజు, ఈపీలో మీరు ఫీజు ఎలా అడగాలంటే ఈపీలో వచ్చేసి కోర్ట్ షెల్ ఫిక్స్ విచ్ ఇస్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అని చెప్పి రాశారు చూడండి. ఇక్కడ మీకు సూట్లో ఏదైతే ఇచ్చారో ఫీజు దాంట్లో సగము ఈపీలో వస్తుంది, ఏది కంటెస్ట్ అయినప్పుడు. అదే మీకు ఇదనుకోండి, దెర్ ఇస్ నో కంటెస్ట్ అంటే ఎక్స్పర్ట్ అయ్యారు అనుకోండి, అలాంటప్పుడు మీకు సూట్లో ఇచ్చినటువంటి అడ్వకేట్ ఫీజులో 1/4 ఈపీలో కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ముప్పై ఒకటో రాశారు చూడండి. 31 ఎవరన్నా చదవండి. In all cases where the value of the claim exceeds 5,000 and all cases where an advocate withstanding of more than 15 years at the Bar Association by a junior advocate appealing along with him the stage of pleading and the calculated at 1/3 of the fee allowed. అర్థమైంది కదా? An advocate with standing of more than 15 years at the bar, 15 years కంటే ఎక్కువ ఉన్నవాడు, assisted by a junior advocate appearing along with him from the stage of pleadings. ఫస్ట్ నుంచి ఉన్నాడు అనుకోండి, తనకు అసిస్టింగ్ ఆ కేసులో, అప్పుడు 1/3 కూడా మళ్ళీ అడిషనల్ గా క్యాల్కులేట్ చేస్తాం. అర్థమైంది కదా? సరే, వదిలేండి. ఇది కాకపోతే మీకు ప్రాక్టీస్కి అవసరమే, అందువల్ల నేను చెప్పాల్సి వచ్చింది. పర్లేదు, నష్టమేం లేదు. గ్రూప్ లో పోస్ట్ చేయండి సార్. చేస్తాను. అది మీకు ఇక్కడ ఏమన్నది ముందుకి, అట్ ఫీ కన్సిస్టెంట్ విత్ స్టాండింగ్ అట్ ది బార్. మీ బార్లో స్టాండింగ్ దాన్ని బట్టి దాంతో ఇది సరిపోయేట్టుగా ఉన్న ప్రకారంగా మీరు ఆ రకంగా ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. స్పెషల్ సర్కమ్స్టెన్సెస్లో నేను కేసు చేయను కూడా అని అనొచ్చు అనమాట. నెక్స్ట్, అన్ అడ్వకేట్ షల్ నాట్ ఆర్డినర్లీ విత్ డ్రా ఫ్రమ్ ఎంగేజ్మెంట్స్ వన్స్ యాక్సెప్ట్. ఒకసారి యాక్సెప్ట్ చేసినాక మామూలుగా అయితే విత్డ్రా చేసుకోవద్దు, సఫిషియంట్ కాజ్ లేకుండా. వితౌట్ సఫిషియంట్ కాజ్ అండ్ అన్లెస్ రీజనబుల్ అండ్ సఫిషియంట్ నోటీస్ ఇస్ గివెన్ టు ది క్లయింట్ కి నోటీస్ ఇవ్వాలి. చెప్పా పెట్టకుండా నువ్వు మానేసుకుంటూ, అయ్యా నేను నీ కేసు చేయడం లేదు, నువ్వు వేరే అడ్వకేట్ పెట్టుకో అని చెప్పేసి మనం చెప్పాలి ముందుగా. వితౌట్ సఫిషియంట్ కాజ్ ఇది కూడా మనం మానుకోకూడదు. అపాన్ హిస్ విత్డ్రాయల్ ఫ్రమ్ ఏ కేస్ he shall refund such part of the fee
హ్యాస్ నాట్ బీన్ ఎర్నడ్ అనమాట. అది ఏమన్నా తీసుకుంటే అది కూడా వాపస్ ఇచ్చేయాలని చెప్పేసి చెప్తాం. ఇది ఎందుకు మనం నేర్చుకోవాలంటే, ఒక ప్రాబ్లం అడిగాడు అనుకోండి, కేసు తీసుకున్నాడు, ఏ అనే అడ్వకేట్ కేసు తీసుకున్నాడు, మధ్యలో మానుకున్నాడు, ఫీజు వెనక్కి ఇవ్వమంటే ఇవ్వకొని ఉన్నాడు, ఏం చేశాడు ఇతను అంటే మనం మిస్కండక్ట్ అవుతుంది అనే రకంగా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అది An advocate should not accept a brief or appear in a case in which he has reason to believe that he will be a witness, and if being engaged in a case, it becomes apparent that he is a witness on a material question of fact. He should not continue to appear as an advocate without jeopardizing his client's interest. ఇది ఆ కేసు అయితే తీసుకోవద్దు, ఎందుకంటే దాంట్లో నువ్వు సాక్ష్యంగా నేను సాక్ష్యం చెప్పాల్సి రావచ్చు, నేనే సాక్షిని అందులో అన్న విషయం నీకు తెలిసినప్పుడు నువ్వు ఆ కేసు అయితే తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నావు అనుకోండి, తీసుకున్న తర్వాత నీకు అనిపిస్తుంది ఏమని ఈ ఒక విషయానికి సంబంధించి నేనే సాక్షిగా ఉండాల్సి వస్తుంది అని అనుకున్నప్పుడు అతను కంటిన్యూ కాకుండా తన క్లయింట్ యొక్క ఇంట్రెస్ట్ దెబ్బతినకుండా వాళ్ళకి ఎటువంటి ఇది జరగకుండా మనం ఇది చేసుకోవచ్చు అనమాట. Next, an advocate shall, at the commencement of his engagement during the continuance thereof, make all full and frank disclosure to his client relating to his connection with the parties and any interest in or about the controversy as are likely to affect his client judgment in either engaging him or continuing engagement. ఇప్పుడు మన దగ్గరకు వస్తాడు, పార్టీ వస్తాడు, వచ్చి పలానా వాళ్ళ పైన కేసు వేయాలని చెప్తారు. కొన్ని పార్టీ సపోజ్ ఒక పేరున్న నాయకుడు అనుకుంది, లేదా ఆయన నాకు బాగా తెలుసు అని మీరు ముందే చెప్పారు, బాగా తెలుసు. ఒకవేళ ఆయన ఏదైనా చెప్తే నీ వినాల్సి రావచ్చు అనే మాట కూడా మీరు చెప్పాలి. ఒక ఉన్నాడు అనుకోండి, వాడు నాకు దూర బంధువు అవుతాడు, వాడు నా ఫ్రెండ్ అవుతాడు, వాడు నాకు తెలిసిన వాడే అని మీరు ముందుగానే డిస్క్లోజ్ చేయాలి అని చెప్పేసి చెప్తారు. మేక్ ఆల్ సచ్ ఫుల్ అండ్ ఫ్రాంక్ డిస్క్లోజర్ టు హిస్ క్లయింట్ రిలేటింగ్ టు హిస్ కనెక్షన్ విత్ ది పార్టీస్ అండ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ఆర్ అబౌట్ ది కాంట్రవర్సీ. మళ్ళీ అట్లా ఉంది, అవన్నీ ముందుగానే అడిగి చెప్పారన్నమాట. It shall be the duty of an advocate fearlessly to uphold the interest of his client by all fair and honorable means, without regard to unpleasant consequences to himself or another. మరి ఏమి భయపడద్దు, వాడు నీ క్లయింట్ యొక్క ఇది నిలబెట్టుకుని నువ్వు నిర్భయంగా ఉండాలి, వాదించాలి. ఇది గౌరవప్రదమైన మీన్స్ తోనే ఇది చేయాలి. ఫెయిర్ అండ్ హానరబుల్ మీన్స్ ద్వారానే నువ్వు ఇవన్నీ చేయాలి. వాడి తరఫున నిలబడి పోరాడాలని చెప్తున్నారు. He shall defend a person accused of a crime regardless of his personal opinion as to the guilt of the accused, bearing in mind that his loyalty is to the law, which required that no man should be convicted without adequate evidence అన్నమాట. సరే, నీకు he shall defend a person accused of a crime. మీరు ఈ నేరం చేశాడు అనే ఆరోపణ ఎదుర్కొంటున్న అక్యూజ్డ్ తరపున నువ్వు డిఫెండ్ అయితే చేయాలి, రిగార్డ్లెస్ ఆఫ్ హిస్ పర్సనల్ ఒపీనియన్ అట్ ది గిల్ట్ ఆఫ్. వాడు నేరం చేశాడా చేయలేదా అన్న నీకు ఉన్నటువంటి వ్యక్తిగతమైన అభిప్రాయంతో సంబంధంలా, నీకు తెలిసి ఉండొచ్చు వాడే చేశాడని చెప్పేసి, అయినా సరే నీకు సంబంధంలా. అది నువ్వు ఏది నీ మైండ్లో ఏది మాత్రం పెట్టుకోవాలంటే బేరింగ్ ఇన్ మైండ్ దట్, ఇది మాత్రం గుర్తు పెట్టుకో. ఏది? యువర్ లాయల్టీ, హిస్ లాయల్టీ అంటే అడ్వకేట్స్ లాయల్టీ, హిస్ లాయల్టీ ఈజ్ టు ది లా. నువ్వు చట్టానికి మాత్రమే లాయల్ గా ఉండాలి. చట్టం ఏం చెప్తోంది నీకు? నో మ్యాన్ షుడ్ బి కన్విక్టెడ్ వితౌట్ అడిక్వేట్ ఎవిడెన్స్. చాలినంత సాక్ష్యం లేకుండా ఎవరికి కన్విక్షన్ అయితే ఇవ్వద్దు అన్నది చట్టం చెప్తోంది, లా చెప్తోంది. నువ్వు ఆ లాకి లాయల్ గా ఉండాలి, విధేయుడిగా ఉండాలి. అంతే తప్ప ఆడు చేసాడా చేయలేదా అన్నది అవసరం లేదు నీకు అని చెప్పేసి మనకు ఏం చెప్తోంది మనకి ఏముంది, పార్ట్ 6 చాప్టర్ 2 sir. రాసుకోలేదు, పెన్తో రాసుకోలే కదా, పెన్ను పేపర్ ఎప్పుడు వచ్చింది. చాప్టర్ 6 మనకు పార్ట్ 6 చాప్టర్ 2 సెక్షన్ 2 చదువుకుంటున్నాం. క్లయింట్ పట్ల మనకు అడ్వకేట్ యాక్ట్ సార్ ఇదంతా. ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్, అడ్వకేట్స్ యాక్ట్
అడ్వకేట్స్ యాక్ట్ నిన్న మొన్న క్లాస్ లో చదువుకున్నాము. దాని కింద ఈ రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. ఇక్కడ రాశారు చూడండి, ఓకే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్. దీని ఏ చట్టం కింద వచ్చేవి అండర్ ది అడ్వకేట్స్ యాక్ట్. దీని ప్రకారం ఈ రూల్స్ అయితే ఫ్రేమ్ చేశారు. మళ్ళీ మీరు ఏం కన్ఫ్యూజ్ పడతారు, మీరు అడిగిందంటే తప్పే ఉంటుంది. ఇంకా అడగడానికి సంశయించే వాళ్ళకి అందరికీ లేట్ గా జాయిన్ అయ్యాను సార్. సరే సరే, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ మీరు అడ్వకేట్స్ యాక్ట్ కూడా చూద్దాం ఇది అయిన తర్వాత. క్లయింట్ పట్ల మనకున్న డ్యూటీ చెప్తున్నారు కదా. నెక్స్ట్ మళ్ళీ an advocate appearing for the prosecution of a criminal trial shall so conduct the prosecution that it does not lead to conviction of the innocent. మళ్ళీ అడ్వకేట్ ప్రాసిక్యూషన్ తరఫున వాదిస్తాం. అడ్వకేట్ మ్యూట్ చేసుకోరా ప్లీజ్, మ్యూట్ చేసుకోరా. ప్రాసిక్యూషన్ తరఫున వాదిస్తుంటాడు. ఆయన కూడా ఆ ట్రయల్ ఎలా కండక్ట్ చేయాలంటే, ఏదైతే ట్రయల్ కండక్ట్ చేస్తారో ఎలా చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది అమాయకుడికి శిక్ష పడే విధంగా ఉండకూడదు. దోషి పోయినా పర్లేదు. ఇట్ డస్ నాట్ లీడ్ టు కన్విక్షన్ ఆఫ్ ది ఇన్నోసెంట్. అమాయకుడికి శిక్ష పడే విధంగా అయితే ఉండకూడదు. ఆ రకంగా మీరు కేసు కండక్ట్ చేయాలి ప్రాసిక్యూటర్ అని అడ్వకేట్ చెప్తున్నారు. ది సప్రెషన్ ఆఫ్ మెటీరియల్ కేపబుల్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ షాల్ బి స్క్రూపులస్లీ అవాయిడెడ్. ఇప్పుడు ఈ అమాయకుడు అని చెప్పేటువంటి మెటీరియల్ ఏదైనా సరే సాక్ష్యం ఉందనుకోండి, అంటే ఇది మీరు కోర్టుకి ఈ విషయం చెప్పారనుకోండి, కోర్టు వాడిని వదిలేస్తుంది. అంటే వానికి అనుకూలంగా ఉంటుంది. వాడు అమాయకుడిని చెప్పడానికి తగినటువంటి మెటీరియల్ అయితే ఉంటుంది, దాన్ని మీరు కోర్టుకు అందజేయాలి. సార్ వాడికి ఏం తెలియదు పాపం చెప్పాలి మీరు, అంతేకాని దాన్ని దాచిపెట్టకూడదు, సప్రెస్ చేయకూడదు. ది సప్రెషన్ ఆఫ్ మెటీరియల్ కేపబుల్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఇన్నోసెన్స్ ఆఫ్ ద అక్యూజ్డ్. ఆ ముద్దాయి అమాయకుడు అని చెప్పేటువంటి ఏదైనా సరే ఉందనుకోండి మెటీరియల్, అది వాని యొక్క ఇన్నోసెన్స్ నిర్ధారించేటువంటి ఎస్టాబ్లిష్ చేసేటువంటి మెటీరియల్ ఉంది, దాన్ని సప్రెస్ అయితే చేయదు, బయట చెప్పేశారనమాట ప్రాసిక్యూషన్. అలా అడ్వకేట్ ప్రాసిక్యూషన్ తరఫున చేసేవాళ్ళు చేయాలి అని చెప్తున్నారు, దాచిపెట్టద్దు అని చెప్తున్నారు. An advocate shall not directly or indirectly commit a breach of the obligations imposed by Section 126 of the Indian Evidence Act. 126 of the Indian Evidence Act. దీని కింద ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ ఏదైనా అవి రివీల్ చేయవద్దు అని చెప్పేసి 126 ఏముంటాయి చూసుకోండి వస్తుంది ఎవిడెన్స్ యాక్ట్ లో. నెక్స్ట్, an advocate shall not attend and be a party to fomenting of litigation. Fomenting of litigation అంటే ఏంటి? Fomenting అంటే మీనింగ్ జీవనం ఒకసారి టక్కని ఫోమెంటింగ్. పెట్టడం, ఫోమెంట్ చేయడం అంటే నెగ్లెక్ట్. ఇంకా ఇప్పుడు ఒక రకంగా Fomenting ఏమంటారు, స్టిల్ చేయడం అంటే దాన్ని ఊరికి అనవసరంగా కెలకడం అంటారు కదా, ఆ రకంగా అగ్నికి ఆజ్యం పోసినట్లు లిటిగేషన్ పెంచుకుంటూ పోవద్దు అని చెప్పేసి చెప్తాం. మనం చేసే పని అదే. యాక్చువల్ గా ఎవరైనా 498 కేసు గురించి మన దగ్గరకు వచ్చారనుకోండి, ఏదో కేసు గురించి చూస్తే వాడి పేరు డీవీ చేస్తాం, డైవర్స్ చేస్తాం, మెయింటెనెన్స్ చేస్తాం అని చెప్పేసి మనం చేస్తాం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అంతమంది భర్తలు ఒకే విధంగా ఉంటారు. నెక్స్ట్, an advocate shall not act on the instructions of any person other than his client or తన ఏజెంట్ ఆథరైజ్డ్ ఏజెంట్ తన క్లయింట్ యొక్క ఆథరైజ్డ్ ఏజెంట్ కానీ తన క్లయింట్ చెప్పిన విధంగా కాకుండా వేరే వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం నడుచుకోకూడదు అని చెప్పేసి. మళ్ళీ an advocate shall not stipulate for a fee contingent on the results of the litigation or agree to share the process thereafter. నీకు 2 ఎకరాలు రావాలి, 2 ఎకరాల ప్రాపర్టీ ఉంది, అరే నీకు 2 ఎకరాలు వస్తే నాకు 1/2 ఎకరా ఇవ్వాలి అని చెప్పొద్దు. లేదా ఈ కేసు గెలిపిస్తే నాకు 2 లక్షలు ఇవ్వాలి అని అట్లా చెప్పొద్దు. నవ్వుకుంటున్నారు కదా, బాధ్యత సార్ మీరు అని. దీంట్లో ఉన్నది చెప్తున్నాను అప్ప, నాకు మిగతా సంబంధం లేదు. నేను ఈ రూల్స్ అయితే చెప్పదు, మీకు ఏవీలో వచ్చేటి కాబట్టి ఇది మాత్రం నేను చెప్తాను, ఏదో వినండి పాపం. An advocate shall not buy or traffic and stipulate agree to receive any share interest in actionable claim.
యాక్షనబుల్ క్లెయిమ్ అంటే ఏంటి? ఇప్పుడు సూట్ ఫైల్ చేస్తాం, ట్రాన్స్ఫర్ నోట్ వేస్తావు, చెక్ వేస్తావు, అవి క్లెయిమ్స్ అనమాట. యాక్షనబుల్ క్లెయిమ్స్ అవి. అందులో షేర్ కానీ ఇంట్రెస్ట్ కానీ సార్ ఇది గెలిపించండి, మీరు 10% తీసుకోండి, మీరు 25 తీసుకోండి అని కదా, అట్లా చేయొద్దు అని చెప్పేసి. నథింగ్ ఇన్ దిస్ రూల్ షల్ అప్లైస్ టు స్టాక్, షేర్, డిబెంచర్, ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఆర్ ఫర్ ద టైమింగ్ బై ద కస్టమ్ నెగోషియబుల్ ఆర్ టు ఎనీ మార్కెటల్ డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ టు. దీనికైతే వీటికైతే వర్తించదు అని చెప్తున్నారు. ఇది యాక్షనబుల్ క్లెయిమ్ విషయంలో అయితే షేర్ ఇంట్రెస్ట్ అయితే స్టిపులేట్ చేయొద్దు అనమాట, ఇంత అని చెప్పేసి మీరు చెప్పొద్దు అని చెప్తున్నారు. అడ్వకేట్ షాల్ నాట్ డైరెక్ట్లీ అండ్ డైరెక్ట్లీ బిడ్ ఆర్ పర్చేజ్, ఇదన్నీ ఉంటుంది. వేలంలో పాల్గొని మీరు ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీలో వచ్చేసి మీరు వేలంలో పాల్గొని ఆ ప్రాపర్టీ అయితే కొనొద్దు అని చెప్పేసి. దిస్ ప్రొవిజన్ అవర్ డస్ నాట్ ప్రివెంట్ అన్ అడ్వకేట్ ఫ్రమ్ బిడ్డింగ్ ఫర్ పర్చేసింగ్ ఫర్ హిస్ క్లయింట్ ఎనీ ప్రాపర్టీ విచ్ హిస్ క్లయింట్ మే హిమ్సెల్ఫ్ లీగల్లీ బిడ్. క్లయింట్ తరపున నువ్వు పాల్గొనొచ్చు, క్లయింట్ తరపున నువ్వు వేలంలో పాల్గొనొచ్చు. క్లయింట్ నుంచి నీకు ఏముండాలి? ఆథరైజేషన్ ఇన్ రైటింగ్ ఉండాలి. ఏముండాలి? Authorization in writing. రైటింగ్ ఉండాలి. అది తన క్లయింట్ ఏదైతే లీగల్ గా బిడ్ చేయగలుగుతాడో ఆ వాడి నుంచి నువ్వు ఆథరైజేషన్ తీసుకుని నువ్వు వాడి కోసం వేలంలో అయితే పాల్గొనొచ్చు అని చెప్పేసి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది an advocate shall not directly or indirectly bid in court, auction or acquire by way of share, gift. ఏదంతా ఉందో తను ప్రొఫెషనల్ గా ఎంగేజ్ అయినటువంటి కేసులో ఉన్నటువంటి ప్రాపర్టీని కొనడానికి తను బిడ్ అయితే చేయొద్దు అని చెప్పేస్తున్నారు. స్టార్ ఇచ్చారు. ఇది ఎప్పుడు వచ్చింది? 98లో వచ్చింది అనమాట. ఇది an advocate shall not adjudge a fee payable to him by his client against his own personal liability to the client, which a liability does not arise in the course of his employment as an advocate. An advocate shall not adjudge fee payable to him by his client against his own personal liability to claim. ఇప్పుడు మీరు మీ క్లయింట్కి 1 లక్ష రూపాయలు ఇవ్వాల్సి ఉంది. యాక్చువల్గా మీ క్లయింట్కి మీరు 1 లక్ష రూపాయలు బాకీ ఉంది, అతను కూడా మీకు ఒక 50,000 ఫీజు ఇవ్వాలి. అప్పుడు నేను నీకు 1,00,000 ఇవ్వాలి కదా, దాంట్లో ఈ 50,000 నాకు ఇవ్వాల్సిన 50,000 కట్ చేసుకొని నువ్వు చెప్పవద్దు అనమాట. విచ్ లైబిలిటీ డస్ నాట్ అరైజ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ హిస్ ఎంప్లాయ్మెంట్ యాజ్ అన్ అడ్వకేట్. ఇది కూడా మళ్ళీ ఇచ్చాను. నువ్వు ఎంప్లాయ్మెంట్ లో ఉన్నప్పుడు అంటే అతడు మీకు ఎంగేజ్ చేస్తుంటారు కదా అడ్వకేట్ గా, అది కూడా ఉండదు, ఆ టైంలో ఉండకూడదు. An advocate shall not do anything whereby he abuses or takes advantage of the confidence reposed in him. క్లయింట్ తన మీద పెట్టినటువంటి నమ్మకాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఏ పని చేయొద్దు అతనికి అగెన్స్ట్ అనమాట. అన్ అడ్వకేట్ షుడ్ కీప్ అకౌంట్స్ అయితే పెట్టాలట, అన్ని వచ్చినవి పోయినవి అని రాసి అయితే పెట్టి క్లయింట్ కి చూపించాలి. ఏం ఖర్చు పెట్టావు, ఎంత పెట్టావు అన్నది కూడా చూపించాలి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ క్లయింట్ తరపున ఏమైనా డబ్బులు తీసుకున్నాం అనుకోండి, క్లయింట్ తరపున ఏమైనా డబ్బులు రిసీవ్ చేసుకుంటే ఆ అకౌంట్స్ అవి కూడా మీరు చూపించాలి. మళ్ళీ నో అడ్వకేట్ షల్ బి అట్ లిబర్టీ టు డైవర్ట్ ఎనీ పోర్షన్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ టు అడ్వకేట్. నీ ఫీజు నాకు రావాల్సిన ఫీజు పట్టుకున్నాను ఇందులో అని కూడా అనకూడదు. వాడు ఇస్తే తీసుకోవాలి. అట్లా ఇస్తారా? డబ్బులు ఇస్తారా లాయర్ చేతికి? ఇవ్వరా? ఇస్తారా? ఇస్తారు సార్. ఇస్తారు. ఇచ్చేదానికే మనకు అధికారం ఇచ్చి ఉంటారు. మనం అది చదవం, అది చదవం. అయిందా? ఒక్క నిమిషం ఉండండి. ఒక క్లయింట్ మనం కోర్టులో ఫైల్ చేసే వకాల్తాలో ఏం రాసి ఉంటారో ఒకసారి చూడండి. నా తరపున కోర్టులో హాజరయ్యి డాక్యుమెంట్స్ అక్కడ కోర్టులో దాఖలు చేయి, ఫైల్ చేయి, యావత్తు వ్యవహారాలు పూర్తిగా జరిపించు, ఎగ్జిక్యూషన్ ఈపీ కూడా వేయి,
వ్యాజ్యం ఉంది కానీ తర్వాతే కానీ ఈ సూట్ నడుస్తుంది కానీ తర్వాత కానీ కోర్టు నుంచి నాకు ఏమన్నా సొమ్ము పైకము దస్తావేజులు డాక్యుమెంట్ నేను వేసిన ఇది కానీ డబ్బులు కానీ రావాల్సింది పుచ్చుకోగలందుకును. మళ్ళీ రాజీనామా విత్డ్రా పిటిషన్, నా తరపున నువ్వు విత్డ్రా పిటిషన్ కూడా చేయొచ్చు, నకళ్ళు వగైరా సర్టిఫైడ్ కాపీస్ కూడా నువ్వు కోరచ్చు, దానికంతా నిన్ను వకీల్గా నియమించుకున్నాము అని చెప్పేసి ఇందులో రాసి ఉంటారు. చదువుతున్నారా లేదా? సదర్ వ్యాజ్యంలో కోర్టులో ఫైసల్ అయ్యే వరకు దీనికి సంబంధించిన అప్పీలు రీజన్ పిటిషన్ల పైన అందరి గురించి మీరు మీ వల్ల నియమించబడే ఏ పిల్లలు కానీ జరిపించే యావత్తు కారణంలో మేమే జరిపించినట్లు ఒప్పుకుంటున్నాము అని చెప్పేసి. దీన్ని బట్టి మీకు అర్థం కాని విషయము, మీకు తెలియని విషయం ఏముంటుందంటే, ఒక్కసారి ఈ ఫామ్ లో మీకు వకాలత్ మీ క్లయింట్ ఇచ్చారనుకోండి, యూ కెన్ అపాయింట్ అన్ అడ్వకేట్ ఇన్ హైకోర్ట్ ఆల్సో. మీరు మళ్ళీ హైకోర్టులో వకాలత్ పార్టీతో సంతకం చేయించుంటా మీరు మీ క్లయింట్ తరఫున వేరే అడ్వకేట్ని అపాయింట్ చేయొచ్చు. సార్ స్క్రీన్ షేర్ కావట్లేదు. ఒక్క నిమిషం. మీరు మీ క్లయింట్ తరఫున ఒక అడ్వకేట్ ను అపాయింట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ అప్పీల్ రివిజన్ కు హైకోర్టుకి వెళ్తుంది కదా, అక్కడ అదనమాట. అది సరే. వేర్ ఎనీ అమౌంట్ ఈస్ రిసీవ్డ్ ఆర్ గివెన్ టు హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ క్లయింట్, ది ఫ్యాక్ట్ ఆఫ్ సచ్ రిసీట్ మస్ట్ బి ఇంటిమేటెడ్ టు క్లయింట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. క్లయింట్ కి అయితే తెలియజేయాలి ఆ డబ్బు గురించి అని చెప్పేసి. ఆఫ్టర్ టర్మినేషన్ ప్రొసీడింగ్స్ ముగిసిన తర్వాత ది అడ్వకేట్ షాల్ బి అట్ లిబర్టీ టు అప్రోప్రియేట్ టువర్డ్స్ ది సెటిల్డ్ ఫీ డ్యూటీ. మళ్ళీ నాకు రావాల్సినటువంటి ఏదైతే ఉందో ఫీజు అది రాబట్టుకునే ఇదైతే అడ్వకేట్ కి ఉంటుందట, స్వేచ్ఛ ఉంటుంది అన్నమాట. Where the fee has been left unsettled, అతను ఇంకా తనకు రాలేదనుకుంది, అడ్వకేట్ షల్ బి ఎంటైటిల్డ్ టు డిడక్ట్ అవుట్ ఆఫ్ మనీ ఎనీ మనీస్ ఆఫ్ ది క్లయింట్ రిమైనింగ్ ఇన్ హిస్ హ్యాండ్స్. తన చేతిలో ఉన్నటువంటి డబ్బు ఏదైనా ఉంటే దాంట్లో అతను డిడక్ట్ చేసుకుని ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత ఇవ్వచ్చు అనమాట. ఆ క్లయింట్ యొక్క అకౌంట్స్ కాపీ కూడా వాడికి ఇవ్వాలట. మళ్ళీ ఇది కూడా చేయదు. షల్ నాట్ ఎంటర్ టు అగ్రిమెంట్ వేర్ బై ఫండ్స్ ఇన్ హిస్ హ్యాండ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ లోన్స్. వేరే వాళ్ళకు నీ చేతిలో ఉన్న క్లయింట్ డబ్బులతో మిత్ర వాళ్ళకు లోన్లు అయితే ఇవ్వకూడదు. అండ్ అడ్వకేట్ షల్ నాట్ లెండ్ మనీ టు హిస్ క్లయింట్, అంటే అప్పు కూడా ఇవ్వద్దు అని చెప్పేసి చెప్తాను అనమాట. అప్పు కూడా ఇవ్వద్దు అన్నమాట. ఇప్పుడు తీసుకో, మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అన్ని డబ్బులు ఇస్తుంటారు చాలా మంది, ఇస్తుంటారు. మన అడ్వకేట్స్ ఎట్లా చేస్తుంటారంటే, కోర్టులో ఉన్న ప్రాసెస్ సర్వర్లు వాళ్ళు ఉంటారు కదా, ప్రాసెస్ సర్వర్లు తెలుసు కదా, సమన్స్ సర్వ్ చేయడానికి నోటీసులు ఇవ్వడానికి ఊరు వెళ్తూ ఉంటారు. వాడికి అప్పులు ఇస్తారు, వాడికి అప్పులు ఇస్తారు, వడ్డీ లేకుండా అప్పులు ఇస్తారు. వాడి జేబులో ఇన్ని ఐడియా అవి ఏమంటారు మన కార్డులు, విజిటింగ్ కార్డ్స్ పెడతారు. వీడు అక్కడ సర్వ్ చేస్తాడు, ఆ కార్డు వాడి చేతిలో పెట్టి వస్తుంది. అంటే కేసులు పట్టుకొని వచ్చి వీడికి ఇస్తాడు. అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కోర్టులో. మళ్ళీ మీ కోర్టులో జరుగుతున్నది అని తెలియదు, ఉంటుంది ప్రాక్టీస్ అట్లా జరుగుతుంది. అది మళ్ళీ కానిస్టేబుల్స్ కూడా అలా చేస్తుంటారు కొంతమంది. ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు చూడండి. అన్ అడ్వకేట్ షల్ నాట్ బి హెల్డ్ గిల్టీ ఫర్ బ్రీచ్ ఆఫ్ దిస్ రూల్ ఇఫ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ పెండింగ్ సూట్. ఇక్కడ చూడండి, అన్ అడ్వకేట్ షల్ నాట్ బి హెల్డ్ గిల్టీ అని చెప్పేసి. ఇప్పుడు ఏమైంది, ఒక కేసులో సాక్షి వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. నేను హాజరు కాలేనందువల్ల, లాయర్ రానందువల్ల వాయిదా వేస్తున్నాను అని చెప్పేసి మళ్ళీ రమ్మన్నారు. మేజిస్ట్రేట్ గారు ఏం రాశారు, ఆన్ పేమెంట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ 500 రూపీ రాశారు. నెక్స్ట్ వాయిదాకు మేము వెళ్ళాము, ముద్దాయి కూడా నిలబడుకున్నాడు. మేజిస్ట్రేట్ అడుగుతారు, ఖర్చులు వేసాను కట్టారా అని చెప్పేసి 500. ముద్దాయి జోబులు తడుముకుంటూ ఉంటాడు. నా పాకెట్లో తీసి నేను ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఇక్కడ రాశాడు చూడండి, ఇక్కడైతే దీని ప్రకారం షల్ నాట్ బి హెల్డ్ గిల్టీ. ఎప్పుడు అంటే ది అడ్వకేట్ ఫీల్స్ కంపెల్డ్ బై రీజన్ ఆఫ్ ది రూల్ ఆఫ్ ది కోర్ట్ రూల్ ఏం చేస్తుంది, డబ్బు కట్టండి అంటుంది, వాడు కాస్ట్ కట్టండి అంటుంది. అలాంటప్పుడు నీకు ఖచ్చితంగా కట్టి తీరాలి. అలాంటప్పుడు నేను కడతాను. టు మేక్ ఎ పేమెంట్ టు ది కోర్ట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది క్లయింట్ తరఫున నేను కడతాను.
దేనికోసం ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది సూట్ ఆర్ ప్రొసీడింగ్. ఈ సూట్ నడవాలంటే మనకు కాసు కట్టాల్సి వస్తుంది ఒకసారి. చాలా మంది ఎదుర్కొంటారు ఇది. పెడతారు కదా డబ్బు. An advocate who has at any time advised to correct. Please చేసుకోరా. నంబర్ తెలియదు ఎట్లా వేయాలి మరి? ఏమున్నది దీంట్లో? An advocate who has at any time advised in connection with the institution of a suit appeal. ఇది చాలా చాలా ముఖ్యం. 33 గుర్తుపెట్టుకోండి. An advocate who has at any time advised in connection with the institution of a suit appeal or other matter or has drawn pleadings or acted for a party shall not act appeal or plead for the opposite party. ఇది ఎంత ముఖ్యమైనదంటే, ఎంత సీనియర్స్ ఎంత తెలియగలవాలంటే 80s లో నేను చెప్పేది 80s లో నేను అప్పుడు ఇంకా 6th క్లాస్ నాకు తెలిసినటువంటి, అంటే కోర్టులో మా వాళ్ళు చెప్తున్నటువంటి ఇది అనమాట. అప్పటికి మా ఊరు చాలా చిన్నది కదా, ఒక 2-3 అడ్వకేట్స్ ఉండేవాడు. వేదవాచార్య గారు, నరసింహులు గారు సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ మా ఊర్లో. మళ్ళీ రామచంద్రారెడ్డి సార్ వాళ్ళంతా కొద్దిగా 2-3 కంటే ఎక్కువ లేరు అనమాట అడ్వకేట్స్. ఇప్పుడు ఒక క్లయింట్ కేసు తీసుకొని వస్తాడు, వేదవాచార్య దగ్గరికి వస్తాడు. వస్తే ఆయన కేసు అంతా చదివి అంతా చేసిన తర్వాత, సరే నువ్వు ఇది తీసుకెళ్ళి వకీల్ నరసింహులు సార్ కలిసి ఆయనతో నోటీస్ పంపిపో అని చెప్తాడు. ఈయన వెళ్తాడు, కేసు ఫైల్ తీసుకుని వెళ్తాడు. అక్కడ ఆయనతో నోటీస్ ఇప్పిస్తాడు. ఎవరికి? ఆపోజిట్ పార్టీకి నోటీస్ ఇప్పిస్తాడు. ఇప్పించిన తర్వాత ఇచ్చారు కదా, నోటీస్ అయితే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన మళ్ళీ ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆపోజిట్ చేసేదానికి అయితే ఉండదు. నా తరపున నోటీస్ ఇచ్చావని ఒకసారి నాకు ఆపోజిట్ చేయలేవు ఆ కేసులో. అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను? నేను కోర్టులో కేసు వేస్తే అవతల వాడు పలానా సీను సార్ దగ్గరికి పోతాడు, ఆయన ఒక ఫైల్ చేస్తాడు అని నీకు ఇది ఉంటుంది. అప్పుడు నన్ను రాకుండా అడ్డుకోవాలంటే నువ్వేం చేయాలా? ఫస్ట్ లోనే నాతో నోటీస్ ఇప్పించాలి. ఇప్పించిన తర్వాత మళ్ళీ సూట్ ఏమో వేరే ఫైల్ చేస్తుంది, నోటీస్ మాత్రం నరసింహులు సార్తో ఇప్పిస్తారు. ఇప్పించిన తర్వాత ఆ పక్క క్లయింట్ పాపం నరసింహులు సార్ వెళ్ళిపోతాడు. పోతే ఆయన అంటాడు, లేదు ఆ పార్టీ నా దగ్గరికి ఇంతకు ముందు వచ్చిపోయినాడు, నేను ఈ కేసు చేయడానికి లేదు అని చెప్పేసి ఆయన ఒకళ్ళతో వేడు. అలా అర్థమైందా? నీకు ఆపోజిట్ పలానా వాడు వస్తాడు ఉన్నప్పుడు నోటీస్, అంటే ఈ కేసు వాడిని ఎలాగో ఇన్వాల్వ్ చేయాలి లాయర్ని. చేసినప్పుడు అతను ఆపోజిట్గా అయితే చేయలేడు. ఇక్కడ చూడండి బాగా, అన్ అడ్వకేట్ హూ హ్యాస్ అట్ ఎనీ టైం, ఏ టైంలో కానీ అడ్వైజర్ సలహా ఇచ్చినా సరే, ఇన్ కనెక్షన్ విత్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్, ఈ సూట్ ఎలా వేయాలి దేని గురించి అడ్వైస్ ఇచ్చినా సరే, సూట్ కానీ అప్పీల్ కానీ అదర్ మ్యాటర్ కానీ, ఆర్ హ్యాస్ డాన్ ప్లీడింగ్స్, అతను ప్లీడింగ్స్ రాసినా సరే, లేదు ఆర్ యాక్టెడ్ ఫర్ ఎ పార్టీ తరఫున యాక్ట్ చేసినా సరే, మళ్ళీ తర్వాత షల్ నాట్ యాక్ట్ అపియర్ ఆర్ ప్లీడ్ ఫర్ ది ఆపోజిట్ పార్టీ తరఫున ఇతను చేసేదానికైతే ఉండదు అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ప్రొఫెషన్లో ఇది బాగా పనికి వస్తుంది. ఓకే సార్. ఇలాగ చేసే ఆడు ఒకవేళ చేశారనుకోండి, చెప్తాను అనమాట, సార్ ఇందులో నోటీస్ ఆయన ఇచ్చాడు మళ్ళీ వచ్చాడు అని చెప్పి. అది సార్ ఇప్పుడు నరసింహ సార్ తో మీకు నోటీస్ ఇప్పిస్తే మీరు మళ్ళీ కేసులోకి రారా సార్? కాదమ్మా, నాకు కాదమ్మా. అంటే మళ్ళీ సారు మళ్ళీ నరసింహ గారి దగ్గరికి వెళ్ళకూడదమ్మా ఆ కేసు తీసుకో. అది వెళ్ళినా కూడా ఆయన చేయవద్దు అనమాట, ఆయన చెయ్యరు. సరే, ఇంకా డీటెయిల్ గా అర్థమైంది లేదు, చాలా మంది అర్థం కాలేదు. సరే ఒక్క నిమిషం. లేదు ఆ కొంచెం డౌట్ కూడా ఉండొద్దు. బాగా చూడండి, ఒక్క నిమిషము.
సుబ్బారెడ్డి అనేవాడు క్లయింట్. ఈయన వేదవ్యాసాచార్య గారికి వెళ్ళాడు. అయిందా? రంగారెడ్డి అయిందా? అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది సార్. ఇది సుబ్బారెడ్డి ఈయన క్లయింట్, రంగారెడ్డి ఈయన క్లయింట్. ఇప్పుడు సుబ్బారెడ్డి వస్తాడు వేదవ్యాసాచార్య గారికి వచ్చి, అయ్యా ఈ కేసు ఫైల్ చేయరా. అప్పుడు ఈయన చెప్తాడు, నువ్వు వెళ్ళి ఈ సుబ్బారెడ్డిని ఈయన దగ్గరికి పొమ్మంటాడు. ఓకే. అయిందా? ఈ సుబ్బారెడ్డి ఏం చేస్తాడు, ఈయన ఇప్పుడు చూడండి. అయితే సుబ్బారెడ్డి వెళ్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళి లీగల్ నోటీస్ రంగారెడ్డికి ఇస్తాడు. ఓకే సార్. అయిందా? ఎస్ సార్. దీని ప్రకారము ఈ ఫ్యాక్ట్ కరెక్టే కదా? ఈ కేసులో ఏమైంది, నరసింహ సుబ్బారెడ్డికి సలహా ఇచ్చాడు, అడ్వైస్ ఇచ్చాడు. ఈ కేసులో నోటీస్ ఇచ్చాడంటే అడ్వైస్ చేసినట్టు, వాళ్ళ తరపున యాక్ట్ చేశాడు. ఎస్ సార్. చేశాడు. తర్వాత సుబ్బారెడ్డి ఏం చేస్తాడు, ఒక కేసు ఫైల్ చేస్తాడు, సూట్ అయితే ఫైల్ చేస్తాడు. ఎవరిపైన? రంగారెడ్డి పైన. రంగారెడ్డి పైన ఫైల్ చేస్తారు. రంగారెడ్డి ఎవరు అంటే, ఎవరు క్లయింట్ రంగారెడ్డి? నరసింహ. ఇప్పుడు రంగారెడ్డి, ఇప్పుడు చెప్తాను చూడండి. రంగారెడ్డి మళ్ళీ సార్ నా కోర్టు నుంచి వాడు సుబ్బారెడ్డి గారు నా మీద సూట్ ఫైల్ చేశాడు, మీరు వచ్చి కేసు చేయాలి సార్ అంటారు. అప్పుడు నరసింహ ఏమంటారు, లేదు నేను ఆల్రెడీ సుబ్బారెడ్డి తరఫున ఒక నోటీస్ అయితే ఇచ్చాను, ఒక నోటీస్ అయితే ఈ కేసులో ఇచ్చాను. ఇప్పుడు ఆయనకు ఆపోజిట్ గా నేను అంటే రంగారెడ్డి గారికి ఇచ్చుంటారు నోటీస్. కాబట్టి ఈ రెండు రకాలుగా ఉంటుంది. నేను నీకు ఆపోజిట్ గా నోటీస్ ఇచ్చాను కాబట్టి నీకు ఫేవర్ గా కేసు చేయొద్దు, లేదు నేను సుబ్బారెడ్డికి అనుకూలంగా నోటీస్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఆయనకు ఆపోజిట్ గా నీ తరఫున వచ్చానంటే అర్థం ఏంటి, ఈయన రంగారెడ్డి తరఫున వచ్చారంటే అర్థం ఏంటి, ఆటోమేటిక్ గా సుబ్బారెడ్డి ఈ కేసులో. కాబట్టి అలా చెయ్యొద్దు అనేటువంటిది సార్. కొంచెం అర్థమైతే సార్ మీరే డెవలప్ చేసుకోండి. అర్థమైంది సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అదే అయిపోయింది. సెక్షన్ 3 డ్యూటీ టు ఆపోనెంట్. ఆపోనెంట్ అంటే సార్ చిన్న డౌట్ సార్, క్లారిఫై చేసి చెప్పండి. సుబ్బారెడ్డి గారికి అడ్వైస్ చేశారు కదా సార్ పైన అడ్వకేట్, మరి ఆయనకి లాభం సార్ దీని వల్ల? ఏ లాభము? అదే సార్ ముందుగా లాభమని కాదు, నేను అట్లా చేస్తూ ఉంటారు అని చెప్తున్నా. కానీ నేను చెప్పేది ఏమంటే, మీరు ఒక క్లయింట్ కి ఫేవర్ గా ఒకసారి చేసిన తర్వాత ఆపోజిట్ అయితే చేయవద్దు ఏ స్టేజ్ లో కూడా అని అర్థం. రూల్లో ఉన్నది ఇలా. మా వాళ్ళు ఇలా చేసే వాళ్ళని మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను తప్పితే అలా చేయాలని కాదు. లాభము నష్టం సంగతి కాదు. ఒకసారి మీరు అడ్వైస్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాటర్ లో ఏమి మరి మీరు షల్ నాట్ యాక్ట్ అపీర్ ఫర్ ది ఆపోజిట్ పార్టీ. మీరు ఆపోజిట్ పార్టీ రాకూడదు ఇంకా అయిపోయింది అట్లా. ఓకే సార్.
అంటే ఒక పార్టీ తరపున నోటీస్ ఇచ్చి ఉంటారు, వానికి అగెనిస్ట్ గా మీరు వకాలత్ అయితే ఫైల్ చేయడానికి లేదు, గుర్తుపెట్టుకోండి అది. నెక్స్ట్ అపోనెంట్ హలో సార్ హలో సార్ సార్ చెప్పండి. ఇంకో చిన్న డౌట్ సార్ దీంట్లోనే. ఆ, ఇప్పుడు అతని తరపున ఇప్పుడు సారు సుబ్బారెడ్డి గారికి అదే రంగారెడ్డి గారికి నోటీస్ పంపించారు కదా సుబ్బారెడ్డి గారి తరపున. అవును అవును ఇప్పుడు ట్రయల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ట్రయల్ జరిగేటప్పుడు ఈ లాయర్ గారి మీద నమ్మకం లేక నాకు సార్ మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వండి నేను ఏరో లాయర్ పెట్టుకుంటానని ఆ సారు ఈ లాయర్ గారిని మార్చేసినప్పుడు అప్పుడు ఆపోజిట్ పార్టీకి ఏమన్నా యాక్సెప్టెన్స్ ఇవ్వచ్చు సార్? లేదు, ఏ స్టేజ్ లోనూ ఇవ్వడానికి ఉండదు, ఇంకా వన్స్ కేసు నుంచి బయటకు వచ్చినా కూడా ఇంకా కేసు జోలు అసలు పోకూడదు. ఇంకా అంతే అయిపోయింది, అంతే. సార్ సార్ అది సార్ సార్ 34 ఒక్క నిమిషం ఉంది. An advocate shall not in any way communicate or negotiate upon subject matter of controversy with any party represented by an advocate except through that advocate. పార్టీతో మాట్లాడదు, ఏదైనా సరే దీని గురించి మాట్లాడాలంటే అడ్వకేట్ తోనే మాట్లాడాలి. పార్టీతో డైరెక్ట్ గా మీరు మాట్లాడద్దు, కమ్యూనికేట్ అయితే చేయొద్దు, నెగోషియేషన్ కూడా చేయొద్దు అని చెప్పేసి దీని గురించి అపాన్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ కాంట్రవర్సీ పార్టీతో చేయొద్దు అని చెప్తున్నారు. ఎక్సెప్ట్ త్రూ దట్ అడ్వకేట్, ఎవరైతే అడ్వకేట్ ఉన్నారనుకోండి పార్టీ తరఫున అడ్వకేట్ ద్వారా మాత్రమే చేయాలి. నెక్స్ట్ అన్ అడ్వకేట్ షాల్ డూ ఇస్ బెస్ట్ టు క్యారీ అవుట్ ఆల్ లెజిటిమేట్ ప్రామిసెస్ మేడ్ టు ది ఆపోజిట్ పార్టీ ఈవెన్ దో నాట్ రిలీజ్డ్ ఇన్ రైటింగ్ ఆర్ ఎన్ఫోర్సబుల్ అండర్ ది రూల్స్ ఆఫ్ ది కోర్ట్. మామూలుగా నోటి మాటే కదా చెప్పాము, చేయకపోతే వాడు ఏం చేస్తాడు అనేది లేకుండా చెప్పిన తర్వాత ఏదైనా మాట చెప్పారనుకోండి, మీ పార్టీ తరఫున ప్రామిస్ చేస్తారు కోర్టు, చేశారనుకోండి అది మాత్రం ఖచ్చితంగా ఇదే చేసి క్యారీ అవుట్ చేసి తీరాలి అని చెప్పేసి. మామూలుగా ఇది ఉంటుంది, ఒక ఎంసీలు అట్లాంటి వాటిలో ఏం చేస్తామంటే లాయర్లే మాట్లాడుతారు, లేదండి సార్ ఒక 10 సెంట్లు ఒక రాయిస్తాం లేండి సార్ అని ఒక మాట చెప్తారు జడ్జి గారికి, ఒక 10 సెంట్లు రాయిస్తా ఉంటారు. అక్కడేమో అగ్రిమెంట్ ఉండదు, మీకు కాంట్రాక్ట్ రైటింగ్ లో ఏముండదు, కానీ మాట అయితే చెప్తారు కదా. ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో అక్కడ మీరు సాధ్యమైనంత వరకు దాన్ని క్యారీ అవుట్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఆల్ ద లెజిటిమేట్ ప్రామిసెస్ ఆపోజిట్ పార్టీకి చేసినటువంటివి అన్ని మీరు క్యారీ అవుట్ చేసేదానికి అయితే ప్రయత్నం అయితే చేయాలని చెప్పేసి ఇది ఆపోనెంట్ ఉండాల్సింది. కొలీగ్స్ ఉంటారు కదా, మీ సహచరులు ఉంటారు కదా, వాళ్ళ దానిపైన ఎట్లా అన్నట్టు. An advocate shall not solicit work or advertise either directly or indirectly whether settlers, advertisement, touts, personal community ఇవన్నీ ఇవన్నీ అయితే జరుగుతుంది అనమాట. ఇవి చేయొద్దు, దీని ద్వారా వర్క్ సాలిసిట్ చేయదు, అడ్వర్టైజ్మెంట్ చేయదు. మన నోబెల్ ప్రొఫెషన్ అనుకున్నటువంటి ఇదేమంటే మనకు అడ్వర్టైజ్మెంట్ నిశ్చితం. ఇక్కడ ఇచ్చట ఎన్డీపీఎస్ బెయిల్స్ వెంటనే ఇప్పించబడును, ఇక్కడ మర్డర్ కేసులు బాగా చేయబడును అని బోర్డు అయితే పెట్టుకోలేదు మనం, తెలుసా? అట్లా పెట్టుకోవడానికి ఉండదు, అడ్వర్టైజ్మెంట్ పేపర్లో ఇచ్చేదానికి కానీ మన బోర్డు వేసుకోవడానికైనా అట్లా ఉండదు అనమాట. అలాంటిది నోబెల్ ప్రొఫెషన్ అనమాట అది. మళ్ళీ మన సైన్ బోర్డ్ ఏదైతే ఉంటుందో సైన్ బోర్డ్ ఆర్ నేమ్ ప్లేట్ షుడ్ బి ఆఫ్ రీజనబుల్ రెస్పాన్సిబిలిటీ. పెద్దది ఫ్లెక్సీ లాగా కట్టి పెట్టవద్దు, బోర్డు చిన్నగా ఉండాలి, రీజనబుల్ సైజ్ లో ఉండాలి. మళ్ళీ ది సైన్ బోర్డ్ ఆర్ నేమ్ ప్లేట్ ఆర్ స్టేషనరీ షుడ్ నాట్ ఇండికేట్ దట్ ఈస్ ప్రెసిడెంట్, మెంబరు, బార్ కౌన్సిల్ ఇవన్నీ అయితే దాంట్లో ఎక్స్ అని రాసి ఉండొద్దు. ప్రజెంట్ పోస్ట్ ఏదైతే ఉందో అది కూడా లెటర్ ప్యాడ్ లో కానీ ఆ నేమ్ బోర్డ్ లో కానీ రాయద్దట. మళ్ళీ నేను రిటైర్డ్ జడ్జి అవన్నీ కూడా రాయకూడదు. Next, that this rule will not stand in the way advocates furnishing website information that prescribed in the schedule under intimation to as approval bar council. Website గురించి ఇస్తారు కదా, అవి అయితే చేసుకోవచ్చు. ఎనీ అడిషనల్ అదర్ ఇన్పుట్ ఇన్ ది పర్టికులర్ దాన్ అప్రూవ్డ్ బై కౌన్సిల్ ఆఫ్ ఇండియా విల్ బి డీమ్డ్ టు వయలేషన్ ఆఫ్ రూల్ 36 రూల్ వైలేట్ చేసినట్లే అని చెప్పేసి ఈ ప్రకారంగానే ఉండాలన్నమాట. ఎందుకు నేమ్, అడ్రస్, టెలిఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడి, తర్వాత ఎన్రోల్మెంట్ నంబరు, డేట్ ఆఫ్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇది మీరు రాసి పంపించుంటారు.
మీరు రాసి పంపించుంటారు, దీన్ని బట్టి మీకు కోడ్ అయితే అలాట్ చేస్తారు. ఎస్ సార్. Next, an advocate shall not permit his professional services or his name to be used in aid of, make possible the unauthorized practice of law by any law agency. దీన్ని వేరే వాళ్ళు ఇట్లా అనాథరైజ్ గా యూజ్ చేసుకుంటే పర్మిట్ అయితే చేయవద్దు అని చెప్పేసి, మీ పేరు వాడుకోవడానికి మీరు పర్మిషన్ ఇవ్వద్దు. మళ్ళీ an advocate shall not accept a fee less than the fee taxable under rules when the client is able to pay the same. క్లయింట్ ఇవ్వగలిగినప్పుడు మీరు లెస్ దాన్ ది ఫీ taxable అంటే అబ్బా ఇంత అయితే ట్యాక్స్ పడుతుందేమో అని దానికంటే తక్కువగా మీరు యాక్సెప్ట్ అయితే చేయొద్దు క్లయింట్ ఇవ్వగలిగినప్పుడు. An advocate shall not enter appearance in any case in which there is already a wakalat or memo of appearance filed by an advocate engaged for a party except with his consent. In case such consent is not produced, he shall apply to the court stating reasons why the said consent could not be produced, and he shall appear only after obtaining the permission of the court. చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏమంటే, అవతల అడ్వకేట్ నో అబ్జెక్షన్ ఇవ్వకపోతే నేను ఏం చేయాలి? అడిగినా ఇవ్వటంలా ఉందా? ఎస్ సార్. మ్యూట్లో ఉన్నారా? ఎస్ సార్, డౌట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ ఒకళ్ళతో మెమో అపియరెన్స్ వేశారు. ఆ కేసులో మీ క్లయింట్ ఏం చేస్తున్నాడు, సార్ వాడు వద్దు, నేను మీరు ఉండాలి అంటే మీరు వెళ్ళి కన్సెంట్ తీసుకుని రండి అంటారు, నో అబ్జెక్షన్ అని చెప్పేసి తీసుకొని రండి అని చెప్పి పంపిస్తారు. ఆయన అయితే కన్సెంట్ ఇవ్వనప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఎందుకు తీసుకోలేకపోయారు కన్సెంట్ అని తెలియజేస్తూ కోర్టుకి అప్లికేషన్ పెట్టారు, నాకు పర్మిషన్ ఇవ్వండి అపేర్ కావడానికి అని చెప్పేసి. అప్పుడు మీరు కోర్టు పర్మిషన్ లేకుండా మీరు అపేర్ అయితే కావడానికి అయితే లేదనమాట. మళ్ళీ సెక్షన్ 4A అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. దీంట్లో ఏం రాశారో చూద్దాం. ఎవరి అడ్వకేట్ బోర్న్ ఆన్ ది రూల్స్ ఆఫ్ ది స్టేట్ బార్ కౌన్సిల్ షల్ పే బార్ కౌన్సిల్ సమ్ 300 every third year. ఇదెల్లా ఉంది, ఇదే మనం కడుతున్నాము డబ్బులు. తీసేయండి, ఇదంతా అవసరం లేదు. ఇది మీరు ఫస్ట్ లోనే కడతారు, ఎన్రోల్మెంట్ అయినప్పుడు ఈ ఫండ్ కట్టేసి ఉంటారు, అది కూడా ఈ రూల్ ప్రకారం కడతారు. ఇది ముఖ్యం చూడండి. An appeal shall lie to the Bar Council of India at the instance of an aggrieved advocate within a period of 30 days from the date of the order passed under 42 and 43. 42 and 43 కింద ఇది చేసినటువంటి ఏదైతే ఉందో దానిపైన అప్పీల్ అయితే ఎన్ని రోజుల లోపల ఫైల్ చేయాలని చెప్తున్నారు? 30 డేస్. 42, 43 కింద వేసినటువంటి ఆర్డర్ పైన 30 డేస్ లోపల ఎక్కడికి ఫైల్ చేయాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అప్పీల్ అయితే చేసుకోవాలి. వదిలేసేయండి. ఇది మీరు ఈ రూల్స్ చదువుకుంటే మీకు అంతో ఇంతో ఇది వచ్చేటువంటి అయితే ఉంది. దీని నుంచే మీకు క్వశ్చన్స్ వస్తాయి. 4కి 4 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇంకో విషయం, మనకు కేస్ లా ఏదైతే ఉందో మీకు ఇస్తాను కేస్ లాస్. తర్వాత ఇల్లస్ట్రేషన్స్ ఏదైతే ఉన్నాయి ప్రాబ్లమ్స్ నేను చెప్పాను కదా, మెటీరియల్ దాంట్లో ఉన్నది. మీకు సపరేట్గా అయితే నేను స్కాన్ చేసి పెడతాను. ఇవి కూడా చూసుకోండి. వీటిల్లో ఖచ్చితంగా మీకు 4 క్వశ్చన్స్ అయితే వచ్చే తీరుతాయి. మీరు దాని గురించి డోకా అనేది ఇప్పుడు మనం అడ్వకేట్స్ యాక్ట్కి ఒకసారి పోదామా, ఇంకోసారి రిమైండ్ చేసుకుందామా?
ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఊరికే క్వశ్చన్స్ అడుగుతాను అంతే. మీరు ఆన్సర్ చేస్తూ వెళ్ళొచ్చు అంతే. ఓకే సార్. ఇది ఎప్పుడు అడ్వకేట్స్ యాక్ట్ ఎప్పుడు ఎన్ఫోర్స్ అమలులోకి వచ్చింది ఇది మామూలుగా అయితే 1961. 1961. 19th May 19th May 1961. తర్వాత సెక్షన్ 3 ప్రకారం స్టేట్ బార్ కౌన్సిల్ గురించి చెప్తుంది. సెక్షన్ 4 దేని గురించి చెప్తుంది? తీశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. 4 చెప్తుంది. ఇప్పుడు ఏ రాష్ట్రాలకి నేను ఎప్పుడు రెడీ అవనమ్మా. శారీ ఐరనింగ్ ఇచ్చారా అమ్మాయి? సరే, వీటికి అన్నిటికీ కలిపి కొన్ని రాష్ట్రాలకంతా కలిపి ఒకటి ఉంది. అట్లా ఉంది కదా, అది కూడా మీరు చూసుకోండి. తర్వాత ఎవరు దానికి ఇదిగా ఉంటారు అన్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ ఉంటారు. దీంట్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మనకు సెక్షన్ 4 దీనికి వచ్చేసి ఎక్సెప్షన్ మెంబర్ గా వీళ్ళిద్దరు ఉంటారు. అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ అని చెప్పేసి వాళ్ళైతే ఉంటారు. మనకి ఈచ్ బార్ కౌన్సిల్ నుంచి ఒక్కొక్క మెంబర్ కూడా దాంట్లో ఉంటారు అనమాట. మామూలుగా బార్ కౌన్సిల్ మెంబర్ గా ఉండాలంటే స్టాండింగ్ ఎంత ఉండాలి? మినిమం 15 years. 10 years. 10 years. సరే, కమిటీలు ఎన్ని ఉంటాయి మామూలుగా? 2 ఉంటాయి. ఒకటి ఎన్రోల్మెంట్ కమిటీ, ఇంకొకటి ఆధార్ కార్డ్. ఎడ్యుకేషన్ కమిటీ. 5 members. Executive committee and 5 members, sir. Executive committee 5 members, sir. Enroll committee 3 members, sir. చూద్దాం సార్. ఒకటి స్పెషల్ కమిటీ అని గుర్తుపెట్టుకోండి. స్పెషల్ కమిటీ ఎప్పుడవుతుందంటే ఈ పదవీ కాలము 5 సంవత్సరాల ముగిసిన తర్వాత కూడా ఎలక్షన్ కండక్ట్ చేయలేకపోతే అప్పుడు స్పెషల్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ 5 years కాస్త మళ్ళీ 6 నెలల పాటు పెంచేటువంటి ఇదైతే ఉంది. అప్పుడు కూడా ఎలక్షన్ కండక్ట్ చేయకపోతే స్పెషల్ కమిటీ పెడతారు. స్పెషల్ కమిటీ కూడా 6 నెలల లోపల ఎలక్షన్ కండక్ట్ చేసి తీరాలి. 6 నెలల లోపల కండక్ట్ చేయలేకపోతే పొడిగించవచ్చు అన్నారు, కానీ టైం ఎంత అన్నది అయితే మనకు చెప్పలేదు. అయిందా? డిసిప్లిన్ కమిటీస్ అని కూడా మనకి సెక్షన్ 9 అయితే చెప్తుంది. క్రమశిక్షణకు సంబంధించి లీగల్ ఎయిడ్ కమిటీస్ కూడా చెప్తుంది. మళ్ళీ ఇక్కడ మనకి ఒకటి ఎగ్జిక్యూటివ్ కమిటీ, దీంట్లో 5 members ఉంటారు. ఇది మళ్ళీ ఎన్రోల్మెంట్ కమిటీ అని చెప్పేసి సపరేట్గా ఉంది. చూడండి, ఇది స్టేట్ బార్ కౌన్సిల్లో. అదే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అయితే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది, లీగల్ ఎడ్యుకేషన్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో మెంబర్స్ ఎంతమంది ఉంటారు దీంట్లో ఉంది, చూడండి, చూసుకోండి. ఇప్పుడు మీకు రాసిన పవర్ టు మేక్ రూల్స్ అని, బార్ కౌన్సిల్ రూల్స్ చేయొచ్చు అని చెప్పేసి దీని ప్రకారమే మనం ఇది చేసాం. బార్ కౌన్సిల్ మన స్టేట్ బార్ కౌన్సిల్ చేస్తుంది. నెక్స్ట్ 49 కింద ఏమో అడిగాను. సీనియర్ అడ్వకేట్స్, అదర్ అడ్వకేట్స్ చూసుకోండి. ఇది ఒకటి. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కు ట్రాన్స్ఫర్ కావాలంటే కూడా మనం ఎవరికి అప్లికేషన్ పెట్టుకోవాలి? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సార్. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పెట్టుకోవాలి. సీనియారిటీ విషయంగా డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఎవరిని ఏం చేస్తారు? ఏజ్ ఎక్కువ ఉన్నారు. ఏజ్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళని బట్టి. ప్రీ ఆడియన్స్ అన్న రైట్ ఎవరికి ఉంటుందంటే అటార్నీ జనరల్ అందరికంటే ముందుగా హియరింగ్ చెప్పేటువంటి ఇది ఉంటుంది, ఏ కేసులో అయినా సరే. దాని తర్వాత సొలిసిటర్ జనరల్ కి, మళ్ళీ అడిషనల్ సొలిసిటర్ జనరల్, మళ్ళీ ఇంకా సెకండ్ వీళ్ళంతా ఉంటారు. స్టేట్ లో అయితే అడ్వకేట్ జనరల్ కి ప్రీ ఆడియన్స్ రైట్ ఉంటుంది. రైట్ ఆఫ్ ప్రీ ఆడియన్స్ అనేది గుర్తుపెట్టుకుంది. ఇది మీకు సెక్షన్ 23లో జరుగుతుంది. మీకు అడ్వకేట్స్ యాక్ట్ బుక్ ఉంటుంది కాబట్టి మీకేం వరీ కనపట్లే, ఇండెక్స్ లోనే కనబడతాయి ఇవన్నీ.
హలో సార్. ఇవన్నీ ఉండదు. ఒక్క నిమిషం సార్, ఇవన్నీ చూసుకోండి మీరు. మీకు అది అయితే స్కాన్ చేసి అయితే పెడతాను మీకు.